అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజలం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం లోపల ఎక్కువ శక్తి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవడానికి మరింత ఉత్సాహం ఉంటుంది. మొహం క్లియర్ గానే ఉందా? తెల్లగానే ఉందా? చాలా తెల్లగా ఉంది సార్. కాబట్టి ఏమి మరి సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం ఏంటి? ఎప్పటి నుంచో కొనసాగుతోంది ఈ ప్రపంచం. సృష్టి ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఎక్కడిది అనేది కూడా తెలియదు మనకు. ఎందుకు జరుగుతోంది అనేది కూడా తెలియదు. కారణం తెలియదు. జంతువులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. మనుషులు కళ్ళ ముందే పుడుతున్నారు, చనిపోతున్నారు. శరీరం అలా కొనసాగుతోంది. చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అయ్యే వరకు శరీరంలో మార్పులు. ఎవ్వరి ప్రమేయం లేకుండా ప్రతిరోజు గాలి పీల్చుకుంటున్నాం. నిద్రలో కూడా గాలి పీల్చుకుంటున్నాం. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఈ ప్రపంచం అంతా కూడా నడిపిస్తున్నది ఎవరు? చెట్లకు కొత్త చిగురు తెస్తున్నది ఎవరు? చెట్ల యొక్క ఆకులు రాలేటట్టుగా చేస్తున్నది ఎవరు? ఈ ప్రపంచంలో ఏదో శక్తి ఉంది. ఆ శక్తి వీటన్నిటినీ కూడా కొనసాగిస్తుంది. వాటన్నిటికీ మన దగ్గర జవాబు ఉన్నదా? మన దగ్గర జవాబు ఉందా? మనకు కేవలము కళ్ళతో కనిపించేది మాత్రమే సత్యము అని చెప్పేసి గుర్తించేటటువంటి స్థాయిలో ఉన్నాం మనము. కానీ కంటికి కనిపించనిటటువంటి సత్యం ఒకటి ఉన్నది అని చెప్పి తెలుసా? ఒకవేళ కంటికి కనిపించదు అనుకో, సత్యము సత్యం కాకుండా పోతుందా? ఉదాహరణకి పుట్టుకతోటే అంధుడైనటువంటి వ్యక్తికి, కనులు లేనటువంటి వ్యక్తికి, దివ్యాంగుడైనటువంటి వ్యక్తికి అతనికి ఏ విధంగా ప్రపంచాన్ని అతను గుర్తించగలడు? కాబట్టి ఏమవుతుంది, మనకు జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ఆకాంక్ష కొద్ది మందికే వస్తుంది. ఉపనిషత్తుల స్థాయికి వచ్చేది కొద్ది మంది మాత్రమే. ఈ ప్రపంచంలో ఉపనిషత్తుల స్థాయికి వచ్చేది చాలా కొద్ది మంది మాత్రమే. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా జీవితంలో ఆ స్థాయికి రావాలనే కోరిక ఉండదు. ఆ స్థాయి ఏంటో కూడా తెలియదు. కాబట్టి అక్కడ ఆగిపోతూ ఉంటారు జనాలు. ఈ అన్వేషణ అనేటటువంటిది కొంతమందికి మాత్రమే కొనసాగుతూ ఉంటుంది. అందరికీ కొనసాగేటటువంటి అవకాశం లేదు. ఎవరు కూడా ప్రయత్నపూర్వకంగా ముందుకు వెళ్ళాలని అనుకోరు, సాధన చేయరు. మీకు తెలిసినటువంటి చుట్టుపక్కల అందరినీ కూడా చూస్తూ ఉండండి. ఏదో ఒక రకంగా భగవంతుడు అనగా ఒక దేవుడికి దండం పెట్టుకోవడం, ఒక కోరిక కోరడం, కోరిక తీరితే లేదా తీరకపోయినా కూడా భగవంతుడికి వెళ్ళి నమస్సులు సమర్పించుకోవడం, మళ్ళీ మరిన్ని కోరికలు కోరుకోవడం, అవి తీరినా తీరకపోయినా జీవితం అంతా కూడా ఒక అసత్యంలో బతుకుతూ ఉంటాడు. హిందూ ధర్మం అంటే ఏంటో కూడా తెలియకుండా, ప్రారంధం అంటే ఏంటో తెలియకుండా, సంచితం అంటే ఏంటో తెలియకుండా, నిత్య జీవితంలో కేవలము పిల్లల కోసము, తన కోసము, సమాజంలో ఒక స్థాయి కోసము, గుర్తింపు కోసము, డబ్బు కోసము, చివరికి బంధాలను ప్రేమగా అనుకుంటూ ఉంటాడు. బంధం అనిపించిన ప్రతిదీ కూడా ఇది నా ప్రేమ, ప్రేమ ఉండకపోతే ఎలాగా? ఇప్పుడు నేను అంటాను, నీకు నీ మనవల మీద ఉన్నది బంధం అయ్యా, ప్రేమ కాదు. అలా ఎలా చెప్తారు? బంధం వేరు, ప్రేమ వేరు. ప్రేమ అనేది నిన్ను స్వేచ్ఛగా ఉండేలాగా చేస్తుంది. బంధం అనేది మాత్రమే నీకు దాస్య శృంఖలాలు వేస్తుంది. కాబట్టి నువ్వు ఉన్నది బంధంలోనా, ప్రేమలోనా ఒకసారి ఆలోచించు. బంధంలో ఉన్నటువంటి వ్యక్తి దానిని ప్రేమగా భావించడము ఎంతవరకు కరెక్టు? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దీనికి అంతటికీ కూడా సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యం తెలుసుకోవాలి అంటే మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టుగా 3 రకాల మలినాలు మనను వెంటబడుతూ ఉంటాయి. మలము, విక్షేపము, ఆవరణ. మలము పోవాలి ఫస్ట్ గా, తర్వాత విక్షేపం, తర్వాత పైన ఉన్నటువంటి ఆవరణ. ఈ 3 కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగం ద్వారా ఇన్ని మార్గాలు ఉన్నాయి అనేసరికి ఏమైపోతుందంటే ఎవరేది చేయరు. తెలిసిన ఒకే ఒకటి, ఏదో దండం పెట్టు, భజనలు చెయ్యు, ప్రార్థించు, డాన్సులు చెయ్యి. ఏదైతే మనసుతో ఆలోచించలేనటువంటి ఉంటాయో అవి అందరూ చేయడానికి సిద్ధపడతారు.
ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీకు తెలిసినటువంటి వ్యక్తులలో కానీ, మీకు తెలిసినటువంటి చుట్టాలలో కానీ, అందరి లోపల కూడా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఏమిటంటే ఏదో రకంగా దేవుడికి భజనలు చేయడము, ఏదో ఎంతో కొంత డాన్స్ చేయడము, వీటి ద్వారా జనాలు ముందుకెళ్ళాలి అని అనుకుంటారు తప్పితే, భక్తి అనేది బహుశా ఇది కాదేమో అనే ఆలోచన వారిలో ఏ ఒక్క సమయంలో అయినా కలుగుతుందా? ఈ పాయింట్ అర్థమైందా నేను చెప్పింది? ఎవరైనా చెప్పండి ఈ పాయింట్ ఏమన్నాను? ఉపోద్ఘాతమే అని చెప్పి వినట్లేదు కదా? లేదు సార్, అర్థం అవ్వలేదు సార్, వింటున్నాం కానీ క్యాచ్ చేయలేకపోయాను అర్థం అవనప్పుడు ఎందుకు అడగలేదు సార్? మధ్యలో ఆపలేదు కదా సార్, జై శ్రీకృష్ణ మధ్యలో సార్. అబ్రప్ట్ గా ఆపలేక సార్, అంతే. చాలా మంది కూడా తనం చేసే విధానాలు ఈ బంధాలలో ఉంటారు ఏదైతే భగవంతుని వెళ్ళి ప్రార్థించుకోవడం కానీ దానిలోనే ఉండిపోతారు కానీ ఇవి తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చెయ్యరు. హిందూ ధర్మంలో మోక్షం ఒకటి ఉందని ఆలోచన రాదు, ఎవరు ప్రయత్నము చేయరు, బంధాల్లోనే చిక్కుంటారు. భక్తి అంటే దేవుడు పూజ ఇదే అని అనుకుంటారు. అవి చెప్పానా? ఈ లాస్ట్ స్టేట్మెంట్ వాళ్ళు చూసే బంధాలంటే ప్రేమ ప్రేమ చేస్తారు, ఒక దండం ప్రేమ. పెడతారు, భజనలు చేస్తారు, కానీ ఈ వేలో రారు అని చెప్పారు సార్. అట్లా మీనింగ్ వచ్చి వాళ్ళు చూపించే ప్రేమ అనుకుంటారు, అది బంధాలని అనుకోరు, ఎప్పుడు ప్రేమ ప్రేమ అనుకుంటారు. కరెక్ట్. అది 5 స్టేట్మెంట్స్ బ్యాక్ చెప్పాను. లేటెస్ట్ స్టేట్మెంట్ ఏంటి సార్? అంటే మనసుతో ఆలోచన చేయరు. సూర్యశ్రీ చెప్పండి. తప్పు. అంటే ఎప్పుడైనా చేసేటప్పుడైనా ఒక ఆలోచన, అంటే ఇది కాదేమో అనే ఆలోచన రావట్లేదు. వస్తుందా అసలు? అదే ఎప్పుడే ఆలోచన వచ్చిందా అన్నట్టు చెప్పారు. ఇది కాదేమో, భక్తి ఇది కాదేమో, పూజలు చేసేటప్పుడు అవి చేసేటప్పుడు ఇది పద్ధతి కాదేమో, ఇది భగవంతుడిని చేసేదే పూజలు ఇవి కరెక్ట్ కాదేమో ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అన్నారు. అంటే ఏమవుతుందంటే జనాలకి క్రమ పద్ధతి లోపల అందరూ చేసినటువంటివి చేసుకుంటూ పోతారు. కానీ మన హిందూ ధర్మంలో మాత్రమే జస్ట్ ఒక ప్రేయర్ అనేటటువంటిది లేదు. ప్రేయర్ అంటే ప్రార్థన ఎవరు చేయొచ్చండి? ఎవరైనా చేయొచ్చు. దానికోసము నీకు ఆత్మజ్ఞానం తెలియక్కర్లేదు, భక్తి యోగం తెలియక్కర్లేదు, మంత్రాలు తెలియక్కర్లేదు. భగవంతుని ప్రార్థించడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మతానికి అతీతంగా ఎవరైనా చేయగలుగుతారు. కాదంటారా? ప్రార్థన అతీతంగా అంటే మనసుతో చేయొచ్చు కదా సార్? అన్ని మతాల వారు కూడా చేయొచ్చు సార్. అది ఎవరైనా చేయొచ్చు. ప్రార్థన వేరు, మంత్రం వేరు. ప్రార్థన వేరు, ధ్యానం వేరు. ప్రార్థన వేరు, సాధన వేరు. అన్ని మతాలలో ఉన్నటువంటిది ప్రార్థన అంటే ఏంటంటే భగవంతుడితో ఏదో విధంగా ఒక రకమైన కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి కష్టాలను ఏకరువు పెట్టడం. ఇది కొంతవరకు ప్రార్థన కిందికే వస్తుంది. కానీ మనం అంటున్నది సాధన. హిందూ ధర్మం లోపల ఉన్నటువంటిది ఆ సాధన. ముందు కర్మ, తర్వాత భక్తి, తర్వాత రాజయోగము, తర్వాత జ్ఞానయోగము, ఇలా ఒక క్రమ పద్ధతిలో ఎదగండి అని చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో ఈ చివరి స్థాయిలో ఉపనిషత్తులు వస్తాయి అని చెప్పేసి తెలుసుకున్నాం మనం. ఈ చివరి స్థాయి జ్ఞాన స్థాయి లోపల మాత్రమే ఉపనిషత్తులు వస్తాయి. ఆ స్థాయిలో మాత్రమే ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి జనాలు ప్రయత్నం చేస్తారు. ఆ స్థాయి లేకపోతే ఎవరు ప్రయత్నం చేసేటటువంటి అవకాశం కూడా లేదు. ఆ స్థాయికి ఎవరు చేరుకోరు కూడా. ముఖ్యంగా ఆ స్థాయికి ఎవరు చేరుకోరు కూడా. ఉపనిషత్తుల స్థాయికి చేరుకోరు. కొంతమందికి అయితే అర్థం కాదు, డైరెక్ట్ గా చెప్తారు, సార్ మాకు అర్థం కావు సార్, అవి ఉపనిషత్తులు అవి మాకు అర్థమయ్యే పని కాదు సార్, మాకు ఉపనిషత్తులు అర్థం కావు, డైరెక్ట్ గా చెప్పేస్తారు. ఉపనిషత్తుల స్థాయి వరకు వచ్చాము అంటే మన లోపల ఆలోచన అనేటటువంటిది కొంత వచ్చింది అనేటటువంటి మీనింగ్ అన్నమాట. ఆలోచన వచ్చింది మన లోపల. కాబట్టి మనలో ఉన్నటువంటి చెడును తొలగించుకోవడం ఇదేదో మాయమంత్రం కాదు. హాంఫట్ అనగానే వచ్చేటటువంటిది కాదు. ఇది ఉపనిషత్తుల జ్ఞానం అనేటటువంటిది హాంఫట్ అంటే వచ్చేది కాదు, లేదా ఏదో మంత్రం చేస్తే వచ్చేది కాదు, ఏదో చేస్తే ఏదో ధ్యానం చేస్తే వచ్చేది కాదు. కానీ అవన్నీ కూడా ఉపకరమే, అవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది జ్ఞానయోగంలో ఆలోచన. సో ఇప్పటి వరకు మనం 15 నిమిషాలుగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే ఆలోచన చివరికి అది ఎండ్ అయ్యేది ఆలోచన దగ్గర. ఆలోచన లేనిదే ఈ సృష్టి ఎలా కదులుతుంది? ఒకరోజు కూల్ గా కూర్చుని సృష్టి ఎలా కదులుతుంది? దీని వెనకాల ఒకడు ఉన్నాడు.
నా శరీరం ఎందుకు పడిపోతుంది? ఇవి ఆలోచించగలిగేటటువంటి స్థాయి వచ్చినప్పుడు అప్పుడు ఉపనిషత్తులు అర్థమవుతాయి. అయితే చాలా మంది అది ఆలోచించారు. నేను ఇంకా బతుకుతాను, ఇంకా ఏదో బతుకుతాను, ఇంకా మన వాళ్ళ పెళ్లికి వెళ్తాను, మనవరాళ్ళ పెళ్లికి వెళ్తాను, ఇక్కడ ఫంక్షన్ అటెండ్ అవుతాను, అక్కడ ఫంక్షన్ అవుతాను, కొడుకు పెళ్ళుంది, కూతురు పెళ్ళుంది, తమ్ముడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక కూడా తమ్ముళ్ళ ఫంక్షన్ కి అన్నల ఫంక్షన్ కి అటెండ్ అవుతూ ఉంటారు జనాలు. ఏం చెప్తాం వీళ్ళకి? వీళ్ళకి ఎప్పుడు అర్థం చేయిస్తాం? ఇంకా ఎంత ఎంత బంధం ఎన్ని పెంచుకుంటున్నావు ఇంకా నువ్వు? ఆత్మీయులు అనే దానికి డెఫినేషన్ ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? ఆత్మీయులు అనే దానికి డెఫినేషన్ ఏంటో? ఏళ్ళు కట్టైనా కూడా మనకి వేలు కట్టయినా విలువెల్లాడిపోయేవాడు. మన బాధలో వాళ్ళు బాధపడేవారు, మన సంతోషంలో వాళ్ళు సంతోషించేవారు. మనకి ఎటువంటి చిన్నది ఆపద కలిగినా వాళ్ళకి కలిగినట్టే భావించిన వాళ్ళు. రైట్. రసజ్ఞ ఏదో చెప్పబోతున్నావు? అదే సార్ చెప్పాను లాస్ట్ టైం, మీరు ఇదే చెప్పారు కదా క్లాస్ లో. కాబట్టి అటువంటి వారిని ఆత్మీయులను వదులుకోవడం అనేటటువంటిది మూర్ఖత్వం. ఆత్మీయులను వదులుకోవడం కాదు. సత్సంగాత్యము ఏదైతే మనకు అందిస్తున్నారో సత్ సాంగత్యాన్ని వారిని కూడా వదులుకోము. కానీ దేహంతో ఏర్పడినటువంటి బంధాలను శాశ్వతంగా తీసుకుని ఎవరిదో చుట్టాల పెళ్ళుంది, అన్నల పెళ్ళుంది, తమ్ముడు పెళ్ళుంది, ఫంక్షన్స్ అటెండ్ అవ్వరు. వాళ్ళు ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఓకే ఆధ్యాత్మిక మార్గం నుంచి పక్కకి వెళ్తారు. సార్ రోజు ప్రవచనం చెప్తూనే ఉంటారులే, ఓ రోజు వినకపోతే ఏమైంది? మీరు అందరికీ గుర్తుంటున్నప్పుడు మనం 18 రోజుల పాటు నేను గత సంవత్సరము యాత్రలకు వెళ్ళాను. నేను మానేసింది ఎప్పుడో తెలుసా? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నేను యాత్రలో కూడా 18 రోజుల్లో 10 రోజులు చెప్పాను. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? రాత్రి చీకటి చెప్పేవారు, గుర్తుంది సార్. అందులోపల కేవలం నేను టెంట్ లోపల ఉన్నప్పుడు, ఎక్కడైతే ఇంటర్నెట్ లేదో, టెంట్ లోపల 100 మంది పడుకొని ఉన్నారో అలాంటి ప్లేస్ లో తప్ప మిగతా అన్ని ప్లేసుల్లో కూడా చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం 9 అయ్యేసరికి అరే నా స్టూడెంట్స్ ఉంటారు అని చెప్పి. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మరి మనమేమో ఫంక్షన్స్ అని చెప్పి ఇంకొకటికో వెళ్తున్నాం అని చెప్పి అవి వెళ్తున్నాం. వీటి వల్ల మనము మానేయడం ఎందుకు మానేస్తాం? అంటే సాధనని సులభమా? అంటే మీకు పని లేనప్పుడు అటెండ్ అవుతున్నారా? ఒకసారి ఆలోచించండి. పని మానుకుని అటెండ్ అవ్వాలా ఆత్మజ్ఞానానికి? పనులు లేకపోతే అటెండ్ అవ్వాలా? ఇదే పని అనుకుని అటెండ్ అవ్వాలి సార్. పనులు మానుకుని దీనికోసం అని. ఎందుకంటే ఆత్మజ్ఞానం అనేది దొరకడం కష్టం. ఆత్మజ్ఞానం అనేటటువంటిది చాలా కష్టము. తర్వాత వీడియో వినొచ్చు, కానీ వీడియోలో ఏదైతే ప్రత్యక్షంగా వింటామో అంత ఇది ఉండదు. వీడియో ద్వారా కూడా తెలుసుకోవచ్చు, కొంత స్థాయికి చేరుకోగలుగుతాము. అది చేరుకోలేమని కాదు, కానీ వీడియో అనేది కేవలం రివిజన్ కోసం మాత్రమే. వేరే ఉంటది, వీడియోలు తినేది వేరే ఉంటది సార్. బాగా గమనించిన నేను కూడా. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉండి తప్పక ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగా ఆత్మీయుల ప్రోగ్రామ్ ఏదో వచ్చింది, మీరు వినే టైంకే సడన్ గా ఎవరో చెప్పకుండా ఇంటికి వచ్చారు, చెప్పకుండా ఎవరో వెళ్ళిపోయారు, ఇలాంటివి ఏవైనా ఉంటే సరే అనుకోవచ్చు. కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ అవి పెట్టుకొని, ఈ ఫంక్షన్స్ అయితే ఈ టైం కన్నా ఇక్కడికి వచ్చేయాలి. ఇప్పుడు మాకు RSS లో 90% ఆఫ్ ద ఫంక్షన్స్ 7:30కు ప్రారంభమై 9:30కు క్లోజ్ అవుతాయి. సో దాదాపు 9:30 అంటే నేను ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది. ఎన్నిసార్లు మానేశాను నేను? వారానికి 3-4 రోజులు ఉంటాయి నాకు RSS ఇవి. సో అసలు ఎప్పుడు మానలేరు మీరు. ఇప్పుడు ఇంకా కొంచెం వస్తున్నాయి మీకు అంతే తప్ప అంతకు ముందైతే ఒక్క రోజు కూడా మానింది లేదండి మీరు. కాబట్టి ఏంటి, నేను పని లేని వాడిని, మీరంతా కూడా చాలా పనులలో నిమగ్నమైన వాళ్ళు అని చక్కటి అర్థం వచ్చింది. ఇప్పుడు కేనోపనిషత్తులో మనం ఏం నేర్చుకున్నామంటే, మనము ఇక్కడ తెలుసుకోవాల్సిందల్లా, ఎందుకంటే ఇది కష్టమైన మార్గము, సులభమైనటువంటి మార్గం కాదు. ఈ మార్గం లోపల అనేక విషయాలు మనకు ఆటంకాలుగా వస్తూ ఉంటాయి. అనేక విషయాలలో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటాము ఎన్నో. కానీ మనము గుర్తించాల్సింది ఏంటంటే, నాకేది కావాలి, ఇక నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను. కళ్ళకు కనిపించేది మాత్రమే నా మనసుకు అందుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు తెలియని వ్యక్తి ఒకడున్నాడు, ఆ తెలియని వ్యక్తితోటి ఫోన్ లో మాట్లాడినప్పుడు ఏమవుతుంది, అతడికి రూపం మీకు తెలియదు అప్పటి వరకు. ఆ రూపం మాత్రం మీరు ఆటోమేటిక్ గా మీ మనసు ఒక రూపం ఇస్తుంది. మీకు తెలియని వ్యక్తితో మాట్లాడగానే ఎవరు అంటే, నేను ఫలానా లక్ష్మిని, మీరు మాట్లాడండి అంటే మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు వాళ్ళ రూపం మీకు తెలియదు. అయితే రూపం తెలియకుండా మాట్లాడడం చాలా కష్టం. కాబట్టి మీ మనసు ఏం చేస్తుందంటే ఒక రూపాన్ని క్రియేట్ చేస్తుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? మీరు ఆ మనిషిని చూసిన తర్వాత నేను ఊహించినట్టుగా లేదు, డిఫరెంట్ గా ఉన్నాను,
మొన్న ట్రిప్ లో 100%. అందరూ అంతే లేదు అనుకున్నారు మొన్న సార్. మేము మొన్న ట్రిప్ లో అందరూ అలాగే ఫీల్ మొన్న మేము అయ్యారు. రాజోల దాంట్లో అన్ని అలాగే అనుకున్నాం. అయ్యో మీరు ఇలా ఉన్నారా ఇంకా అనుకున్నాను. మీ అదే గొంతుకి మీ మనిషికి కాదు, సంబంధం ఫస్ట్ లేదండి. డే అందరినీ ఎక్స్ప్లోర్ చేసేకి అయిపోయింది సార్. కరెక్ట్ కరెక్ట్. సో కాబట్టి ఏమవుతాయంటే మన ఇంద్రియాలు అది నామరూపాలు లేని పనిచేయవు. ప్లీజ్ ప్లీజ్ గట్టిగా పట్టుకోండి. ఇది ఆత్మతత్వం కదా, కొద్దిగా గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు నాకు ఒక్కొక్క శ్లోకం చెప్పడానికి నేను చెప్పలేను మీకు ఎంత కష్టమవుతుందో. నేను డైరెక్ట్ గా మీనింగ్ చెప్పేసి వెళ్ళిపోవాలంటే ఆ కేనోపనిషత్తు బుక్ రామకృష్ణ మఠంది చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ నేను అది మీకు మనసులో ముద్రించుకుపోవాలనే దాంట్లో ఉదాహరణలు నేను ఇది చేసి చెప్తున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గట్టిగా పట్టుకోండి. మధ్య మధ్య లోపల వదిలేయకండి, పాయింట్స్ వదిలేయకండి, ఆపేయండి, ఏం పర్వాలేదు. స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆపండి. ఇప్పుడు ఆలోచించండి ఒక పాయింట్. మనం ఒక వ్యక్తిని చూసి మాట్లాడితే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి రూపం తెలుసు కాబట్టి మనకు పర్వాలేదు, మనసు గోల చేయదు. కానీ మనకు తెలియని రూపం అయినప్పుడు అది ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా ఒక రూపం ఇచ్చేస్తుంది. రూపం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఎదురుగా చూసినప్పుడు అప్పుడు వేరుగా ఉన్నాడు అని చెప్పేసి మనం తెలుసుకోగలుగుతాం. ఓహో, నేను అనుకున్న దానికి వేరుగా ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకోగలుగుతాం. అంటే మీ మనస్సు నామరూపాలతో మాత్రమే పనిచేస్తుంది. పేర్లు పెట్టాలి, ఆ పేర్లకు ఒక రూపాన్ని తగిలించాలి. సో మరి మనం జ్ఞానకాండ లోపల ఏం చేయాలి? జ్ఞానకాండ లోపల ఏం చేయాలంటే మనస్సుకు దెబ్బ కొట్టాలి. నువ్వు నామరూపాలతో పనిచేస్తున్నావు ఎప్పుడు, ఆ నామరూపాలు అవసరం లేనటువంటి స్థాయికి నువ్వు ఎదగాలి. అది ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. ఇదే మనం కేనోపనిషత్తు స్టార్టింగ్ లోపల చెప్పినటువంటి మల, విక్షేపము, ఆవరణ ఏవైతే చెప్పుకున్నామో, ఈ స్థాయికి వెళ్ళాలి అంటే ముందు మనని మనము సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు మీరు శ్రావణ మాసంది ఫ్రైడే నాడు వ్రతం చేయాలంటే అన్ని సిద్ధపరచుకుంటారా, లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోయి దేవుడి ముందు కూర్చుంటారా? ముందే కూర్చొని పసుపు కావాల్సిన దానికి పెట్టేటటువంటి అలంకరణ సామాను, తర్వాత పూజా సామాగ్రి, తర్వాత 9 రకాల వంటలు, ఇవన్నీ సిద్ధం చేసుకుంటారా? లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోయి కూర్చొని అప్పుడు అరే ఇప్పుడు మహానైవేద్యం కదా అని అప్పుడు 9 రకాల వంటలు మొదలెడతారా? సిద్ధం చేసుకుంటాం. తొలి రోజు నుంచే ప్రిపేర్ అవుతుంటాం సార్. మొదటి రోజు నుంచే, గురువారం నుంచే ప్రిపేర్ అవుతుంటాం. అన్ని సిద్ధం చేసుకుని గురువారం నాడే చక్కగా అన్ని వంటలు చేసి చక్కగా వండే తర్వాత ఈ వంటలన్నింటినీ కూడా దేవుడికి అర్పిస్తాం. ముందు రోజు పూజకి సెట్ చేసుకుంటాం. గురువారం రోజు పూలు, పండ్లు, కొబ్బరికాయ ఇట్లాంటివన్నీ తొలో తెచ్చి పెట్టుకుంటాం సార్. మరుసటి రోజు తెల్లవారుజామున వంటలు చేసి అన్నం గురువారం నాడు ఉండకుండా అవుతుందట 9 వంటలు. అన్నం గురువారం నుంచే ప్రారంభించాలి. ఆ రోజు తినాలి అనిపిస్తుంది సార్. అనిపిస్తుంది సార్. అవి అన్ని నోరు ఊరుతాయి కదా సార్. నైవేద్యానికి వేడి వేడి ఉండాలి. వేణుగోపాల్ గారు, మీరు శ్రావణ శుక్రవారం గురించి మీరు మాట్లాడడం ఏంటండి? నేను మాట్లాడుతుంటే ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నారు వేణుగోపాల్ గారు. పూర్ణాలు అవి చేసుంటారు సార్ పోయిన వారం వాళ్ళు, అందుకని వేణుగోపాల్ గారు. సరే ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఆత్మజ్ఞానం. కేనోపనిషత్తుకి మనం స్టార్టింగ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం చెప్పండి. చెప్పింది మనసు నామరూపాలతోనే పనిచేస్తుంది, కానీ మనం దీనికి బియాండ్ గా, ఈ నామరూపాలకి బియాండ్ గా వెళ్ళాలి, గ్రో అవ్వాలి. అలా గ్రో అవ్వాలంటే దానికి ఇంద్రియ నిగ్రహం అవసరం అని చెప్పారు. ఇంద్రియ నిగ్రహం అవసరం. ఆ ఇంద్రియ నిగ్రహంని ఏమంటామంటే మనని మనము సిద్ధపరచుకోవడము అని చెప్పేసి చెప్తామన్నమాట. మనని మనము సిద్ధపరచుకోవాలి. సో సిద్ధపరచుకోవాలంటే టాప్ ప్రయారిటీ ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడమే టాప్ ప్రయారిటీ. అయితే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కోసం మనం పంచభూత మెడిటేషన్ చేసాం. ఏం చేసాం? పంచభూత మెడిటేషన్ లోపల కళ్ళకు ఒకటి ఇచ్చేసాం, ముక్కుకు ఒకటి ఇచ్చేసాం, చెవులకు ఒకటి ఇచ్చేసాం, నోటికి ఒకటి ఇచ్చేసాం, చర్మానికి ఫ్యాన్ వేసుకున్న వాళ్ళు ఫ్యాన్ గాలినో దేన్నో పెట్టుకుని ఇలాగా 5 ఇంద్రియాలను 5 రకాలుగా మనము ఇంద్రియాలని అక్కడ వాటికి అటాచ్ చేసేసాం. సో ఇంద్రియాలను బాగా అంటే చాలా బాగా నిగ్రహింపజేసుకునేటటువంటిది రావాలి. చేసి అంటే ఏంటి? ఐహిక బంధాలలో మనకు కావలసినటువంటివి ఇందాక నేను చెప్పాను, బంధము ప్రేమ అంటే ఏంటో చెప్పాను కదా. ఆ ఐహిక బంధాలతో సంబంధం ఉన్న వాటి నుంచి వ్యతిరేకంగా వేరుగా
మెల్లమెల్లగా సంబంధాన్ని తెంచుకోవాలి. అలాగా వేరుగా. ఇప్పుడు ఇది ప్రారంభ దశ ధ్యానం కాబట్టి పర్వాలేదు, కానీ గ్రాడ్యువల్ గా ఏమీ లేకుండా తెంచుకోవాలి. తెంచుకునేసరికి ఏమవుతుంది, అలా మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ గా అదంతా వెళ్ళిపోయిన తర్వాత, వాటర్ ట్యాంక్ లోపల చెత్త ఉంది, బాగా చెత్త ఉంది. ఆ చెత్తనంతా కూడా మనం ఏం చేస్తాము, దాన్ని బాగా పైప్ పెట్టి తిప్పేస్తాము. తిప్పేసి పైన బాగా లోపలికి దిగి క్లీన్ చేస్తాం. ఇవన్నీ మీకు ఎట్లా తెలుస్తారా అనకండి, నేను ఎప్పుడు చేయలేదు, చేయించాను మా వాళ్ళతో వీళ్ళతో చేయించా. నాకు ఆ పనులంటే అంత ఇష్టం అనిపించవు. నాకేంటంటే మీరు అందరూ ఆల్రెడీ గెస్ట్ చేశారు, ఎవరో అన్నారు కూడా ఆఖరికి, సార్ నిజం చెప్తే మీ వాళ్ళకని చూస్తుంటే ఇంట్లో ఒక్క పని చెయ్యారు సార్, నాకు గ్యారెంటీగా తెలుసు అది. ఆ తర్వాత అందరూ చైతన్య కనుక్కుంది, మీరు అందరు కూడా అన్నారు తర్వాత చాలా సార్లు, సార్ అది నిజం సార్, మీరు ఇంట్లో ఒక్క పని చేయరు అని. ఏది ఏమైనప్పటికీ కూడాను సో మనము ముందు శుభ్రపరుస్తాం, ఆ ట్యాంక్ అంతా శుభ్రపరిచి అందులో ఉన్నవన్నీ పంపించేసి అప్పుడు అందులోపల ఫ్రెష్ వాటర్ పోస్తాం. అప్పటి వరకు కూడా ఏ నీళ్లు తాగుతున్నామో, ఏమేమి చేస్తున్నామో ఇవన్నీ మనకు తెలియదు. సో అదే విధంగా మనకేమవుతుందంటే, ఎప్పుడైతే ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా మనము కొంత అలవాటు ప్రకారం, ఒక్క రోజులో అవుతుందా అవదు, ఇది మెల్లమెల్లగా చేసి వాటన్నిటిని నిగ్రహించుకుని, ఎప్పుడైతే మన మనస్సుకి నామరూపాలు లేనటువంటి స్థాయికి వెళ్ళిపోతామో, ఐహిక అనుభూతికి సంబంధించినటువంటివి, బయట విషయాల యొక్క అనుభూతికి సంబంధించిన వాటి లోపల ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో, అప్పుడు లోపల ఉన్నటువంటి జ్ఞానేంద్రియం తెరుచుకుంటుంది. అర్థమైందా పాయింట్? ఇప్పటి వరకు కూడా నీకు జ్ఞానేంద్రియం తెరుచుకోలేదు, నువ్వు అంతర్ముఖుడు అవగాలే. సో ఎప్పుడైతే మనకు కర్మయోగం ద్వారా వచ్చేస్తుంది చాలా బాగా. సో కర్మయోగం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామయ్యా అంటే, మనకు ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకున్నట్లయితే బయట విషయాలపైన వెళ్ళిపోయి అప్పుడు మనసు ఏకాగ్రత అనేటటువంటిది అలవాటు అవుతుంది. మనసు ఎప్పుడైతే ఏకాగ్రతగా ఉంటుందో అప్పుడు జ్ఞానేంద్రియాలు తెరుచుకుంటాయి. అప్పుడు లోతుగా అది వెళ్ళడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనస్సు నుంచి బయట ఆలోచనలు రావడం క్లోజ్ అయిపోయిందో, డోర్ క్లోజ్ చేసాం మనం, ఒకసారి చెత్త ఆలోచనలన్నింటినీ బయటికి పంపించి డోర్ తీసి డోర్ వేసేసి లాక్ చేసి పడేయండి. లాక్ చేసేసి పడేసిన తర్వాత అప్పుడు ఏమైపోతుంది, మొత్తం లాక్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక బయట నుంచి చెత్త ఆలోచనలు రావు. అప్పుడు ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు, తర్వాత వైఫ్ హస్బెండ్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత తలపేసుకొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుని కూర్చున్నట్టుగా. సో ఎప్పుడైతే మనస్సు బయట ఆలోచనలని లోపలికి పిలవదో, అంటే దీన్ని ఏమంటామంటే బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే నీకు సరైనటువంటి మనసు యొక్క స్థితి ఏర్పడుతుందో అప్పుడు అది ఉన్నతమైనటువంటి జ్ఞాన శక్తికి దారి తీస్తుంది. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. హలో, మనస్సు బయట ఆలోచనలకు వెళ్ళనప్పుడు, అప్పుడు లోపలికి తీసుకున్నప్పుడు అప్పుడు స్టేబుల్ మైండ్ వస్తుంది అంతేనా? కిటికీలు మూసేస్తే అయిపోయింది వాడికి విద్యాప్రకాశం. ఏకీకృతం చేయడానికి, ఏకీకృతం కొరకు వేరే ధ్యానం చేయాలి. మన మనస్సు అనేది ఆకట్టుకోవాలంటే కిటికీలు మూసేయండి అంటాడు. అది కాబట్టి అప్పుడు అది ఉన్నతమైనటువంటి జ్ఞాన దశకు, అంటే మనం కేనోపనిషత్తు అర్థమయ్యే దశకు దారి తీస్తుంది. ఈ ధ్యానం తీసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఒక్కసారి ధ్యానంలో ఉన్న అనుభవం తెలుస్తుంది, జ్ఞానంలో ఉన్న అనుభవం కూడా తెలుస్తుంది, మెడిటేషన్ లో ఉన్న అనుభవము, విజ్డమ్ లో ఉన్న అనుభవము తెలుస్తుంది. ఎప్పుడైతే అనుభవం తెలిసిందో అయిపోయింది, ఇంకా అప్పటి నుంచి వైరాగ్యం ప్రారంభమవుతుంది. అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇన్ని రోజులు ఇంత సిల్లీ విషయాల గురించి నేను పట్టించుకున్నది అని. అపార్ట్మెంట్ లోపల వినాయక చవితి వస్తుందంటే 6 నెలల ముందు ప్లాన్ వేసుకునే వాళ్ళం, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి. యాంకర్ గా ఎప్పుడు యాంకర్ని నేనే. ఇప్పుడు అది విసుగొచ్చింది, ఇప్పుడు ఆ పనులన్నీ విసుగొచ్చాయి. దానికి తోడు అది మనకు 9 o'clock కి చాలా పీక్ టైం అక్కడ కింద. సో నేనేమనుకున్నాను, ఇవన్నీ నాకు అవసరమా అని. ఇప్పుడు ఎంత సులభంగా వదిలేయగలుగుతున్నాను తెలుసా, అంతకంటే బెటర్ థింగ్ దొరికింది ఇప్పుడు. సో కాబట్టి ఏంటంటే, ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానముకి సంబంధించిన విషయాల్లో ఒక్క అడుగు ముందుకేసిన, ఎక్కువ 100 అడుగులు వేయాల్సిన అవసరం లేదు, ఒక్క అడుగు ముందుకేసిన ఈ అనవసరమైనవన్నీ వదిలేస్తాం మనం, ఈ అనవసరమైనవన్నీ కూడా వదిలేస్తాం. సో ఇటువంటి శైలికి మరి ఏమి ఇంపార్టెంట్ తెలుసా, నమ్మకం ఇంపార్టెంట్. బాగా గట్టి నమ్మకం ఉండాలి. శ్రీనివాస్ చెప్తున్నది కరెక్ట్ అనేటటువంటి నమ్మకం అవసరము. ఆ నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రత్యేకమైనటువంటి జీవన సరళి అలవాటైతుంది. అప్పటి వరకు కూడా మనం సరైన జీవన సరళిలో ఉండం. కాబట్టి అట్లా అది మనకు మెయిన్. బుద్ధి ఎప్పుడు కూడా మనకి ఎట్లా ఉండాలి అంటే, సరైన దారిని తీసుకెళ్లేలాగా ఉండాలి.
నమ్మకం అనేది మంచి నమ్మకం అవ్వచ్చు, గుడ్డి నమ్మకం అవ్వచ్చు. కొంతమంది గుడ్డి నమ్మకాలు ఇలా పెట్టుకుంటూ చెప్తారు కదా ప్రవచనకర్తలు, వాళ్ళు కూడా మిమ్మల్ని తప్పుదారిలో తీసుకెళ్లిపోతారు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే సరైనటువంటి దారి లోపల వెళ్ళగలగాలి. సో కాబట్టి గుడ్డి నమ్మకమైనా మంచి నమ్మకమైనా ఏదైనా సరే, కానీ ముందు కొంత ఆలోచనతో వచ్చినటువంటి నమ్మకం ఏదైతే ఉంటుందో అప్పుడు బాగుంటుంది. సరే పోనీ ఏదో ఒక నమ్మకం పెట్టుకోండి ఫస్ట్. అసలు గుడ్డి నమ్మకమా, మూఢనమ్మకమా, మంచి నమ్మకమా పక్కన పడేసి ముందు ఏదో ఒకటి నమ్మండి కనీసం. నమ్మిన తర్వాత ఏమవుతుందంటే మెల్లమెల్లగా విశ్లేషణ చేయడం మొదలెట్టాలి. ఇప్పుడు చాలా మంది చెప్తారు నారాయణీయ పారాయణం కాగానే చేసిన తర్వాత నాకు క్యాన్సర్ పోయింది అంటారు. క్యాన్సర్ హాస్పిటల్స్ మూసుకోవాలా లేదా ఇప్పుడు చెప్పండి? సో కాబట్టి ఏం చేయాలంటే నమ్మకం మంచిదే, కానీ ఆ నమ్మకాన్ని విశ్లేషించకపోవడం మనది తప్పు. అది ఇప్పుడు ఒకటి కరెక్ట్ అయితే అది మతానికి సంబంధం లేకుండా అందరికీ కూడా అదే ఫలితాన్ని ఇవ్వాలి. సో కాబట్టి ఏమవుతుందంటే అది విశ్లేషించి అప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా అంతర్ముఖులం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతర్ముఖుల అవసరము అంటే జ్ఞానానికి అంతర్దృష్టి ఒక్కటే మనకు మెయిన్. ఆ అంతర్దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గట్టి నమ్మకంతో వస్తుంది. ఆ గట్టి నమ్మకమే దీనికి మూలాధారం. ఆ గట్టి నమ్మకం వచ్చిన తర్వాత అప్పటి వరకు మనం మనసు మాట విన్నప్పుడు ఏమైతుంది, మనస్సు ఎన్నో అబద్ధాలు చెప్పడం మనకు మొదలెడుతుంది. ఉదాహరణకి మీరు ఇలాంటి వెళ్ళాలో లేదో తెలియదు, మీరు 4D 7D ఇలాంటి షోలకు వెళ్తే మీకు అక్కడ తెలుస్తుంది అన్ని కదిలిపోతూ ఉంటాయి. థియేటర్లో అన్ని కదిలిపోతూ ఉంటాయి, మీ సీట్లు కూడా కదిలిపోతూ ఉంటాయి. కొన్ని చోట్ల మీకు మేము ఒకసారి ఇక్కడ వెస్టర్న్ వరల్డ్ దీనికి వెళ్ళినప్పుడు లో ఉంటాయి సార్, సింగపూర్ లో డిస్నీ వరల్డ్ లో ఉంటాయి. మనం కదలము, అవి మన దగ్గరికి వచ్చినట్టు మనం పడిపోతున్నట్టు, చైర్స్ మూవ్ అవుతూ. అవును అవును సార్, తిరుగుతున్నట్టు. అప్పుడు ఏమైతుందంటే మనం తిరగం యాక్చువల్ గా, కానీ ఏమైపోతుంది తెలుసా, ఇలా తిరిగిపోతున్నాం, ఇలా అయిపోతూ ఉంటాం మనం, ఇలా పట్టుకుంటూ ఉంటాం అమ్మా అని చెప్పేసి. మా పిల్లోడిని నేను అవి చూపిద్దామని చెప్పేసి లోపల తీసుకెళ్తుంటే వాడు భయపడిపోతున్నాడు. అది ఇలా తిరుగుతోంది లోపల. తిరుగుతుంటే వాడు వచ్చేసి డాడీ పడిపోతున్నాను డాడీ అంటే వాడినప్పుడు గట్టిగా పట్టుకొని వాడిని కొద్దిగా నాకు అప్పుడు అర్థమైంది అనమాట. వాడికి నేను ఏదైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకున్నానో అది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. ఆ తర్వాత వీక్ మేమంతా యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళాం. కర్మ కొద్ది వాడు ఈ వారం రోజుల కింద చూసినటువంటి షో వల్ల యూనివర్సల్ స్టూడియోలో ఒక్క షో కూడా చూడలేకపోయాడు. ఎందుకు? ఏదైతే వర్చువల్ గా రియల్ అనిపిస్తుందో, కంటికి కనిపించేది అబద్ధమైనా కూడా నిన్ను తప్పుగా చూపిస్తుంది. అది తిరుగుతుంది, కానీ అందులో నిలబడి నువ్వు తిరుగుతున్నా అనుకుంటున్నావు. అనుకోవడం వల్ల ఏమైంది, మొత్తం మనసంతా పాడైపోయి తర్వాత వచ్చే షోలకు కూడా అదే. ఇక జీవితంలో కూడా నువ్వు అదే ఉంటుంది అని అనుకుంటావు. నీ మనసు ఏం చేస్తుందంటే గాఢమైన ముద్రలు వేసేస్తుంది. పాలు ఉన్నాయి, ఒక పిల్లి దగ్గరికి ఒక పాలు తీసుకొచ్చాం, వేడి పాలు. అది ఫస్ట్ టైం తాగుతుంది, మూతి కాలుతుంది, వెళ్ళిపోతుంది. 2వ రోజు వస్తుంది, మళ్ళీ కాలుతుంది. 3వ రోజు వస్తుంది, మళ్ళీ కాలుతుంది. ఆ తర్వాత దానికి చల్లటి నీళ్లు తీసుకొచ్చి పెట్టండి, చల్లటి పాలు పెట్టండి, అయినా కూడా తాగదు. ఏనుగులు చిన్నప్పుడు ఏం చేస్తాయి తెలుసా, మనం ఇంతకు ముందు చెప్పాం. ఏనుగులు చిన్నగా ఉన్నప్పుడు, ఇది ఆల్రెడీ చెప్పిన ఎగ్జాంపుల్ మీకు, దాని కాళ్ళకు చిన్న తాడుతో కట్టేస్తారు. చిన్న తాడుతో ఇంద్రియ నిగ్రహం దగ్గర చెప్తారు. చిన్న తాడుతో కట్టేసినప్పుడు ఏమవుతుంది, అదప్పుడు చిన్నప్పుడు వదులుచుకోలేదు, కొద్దిగా ట్రై చేస్తుంది, అలా అవుతుంది. తర్వాత అది పెద్దగా అయిపోతుంది. అయినా కూడా అదే తాడు రాగానే దానికి తాడు కడతాం. కట్టగానే అది ఇలా పెట్టి లాగ్గానే తాడు కాదు, తాడు కట్టిన మొత్తము స్తంభాలు అన్ని ఊడిపోతాయి. కానీ అది అనుకోదు, అరే నాకు తాడు కట్టేశారా ఇక అయిపోయింది అంతేనా, అయిపోతుంది అనమాట. సో మనసు ఎంత దుర్బలమైనటువంటిదో అర్థం చేసుకోండి, ఎంత వీకెస్ట్ థింగో అర్థం చేసుకోండి. కాబట్టి అసహజమైనటువంటి వాటిని, అసత్యమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా సత్యం అనుకుంటూ ఉంటుంది. కాబట్టి మళ్ళా నేను చెప్పేది ఒకటే, మీ కంటికి కనిపిస్తున్న ప్రతిదాన్ని సత్యం అనుకున్నంత వరకు కేనోపనిషత్తు అర్థం కాదు. దీనికి ఆలోచన కావాలి. మనం ఎందుకు 2వ శ్లోకంలోనే ఆగిపోయి ఉన్నాము అంటే, నేను ఆ ముందుకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు నాకు. ఫస్ట్ మీకు ఇది అర్థం అవ్వాలి, అర్థం కావాలి. కనిపిస్తున్నది అసత్యమా కాదా అనేది మీకు అది మనస్ఫూర్తిగా అర్థం కావాలి, గుండెల నిండా అర్థం కావాలి. అది కనిపిస్తున్న ప్రతిదీ అసత్యమే, మారుతున్న ప్రతిదీ అసత్యమే అని చెప్పాం. ఇప్పుడు సత్యం అనేది మారుతుందా లేదా, ఎవరన్నా చెప్పండి. మాట్లాడని వాళ్ళు ఎవరైనా మాట్లాడండి కొద్దిగా. మారదు. సత్యం మారదు. మరైతే నేను 10 ఏళ్ల కింద ఉన్నప్పుడు ఇప్పుడు లేను. 10 ఏళ్ల కింద హీరోలు ఎక్కున్నా, ఇప్పుడేమో నన్ను పెద్దోడిని చేసేసిండ్రు మీరంతా కలిసి. సో ఇప్పుడు నేను అలా ఉంటారు సార్. అప్పుడు అంటే ఏంటి, మారానా లేదా? నేను సత్యం సార్, ఆ వయసులో దాని తగ్గట్టు ఉన్నారు, అది సత్యము. మళ్ళీ ఈ రోజు ఈ వయసు తగ్గట్టు ఉన్నారు. అంటే
సుగుణ గారు నాకు అనిపించింది చెప్పాను. సుగుణ గారు అనేది ఏంటంటే సత్యం అనేది టైం ని బట్టి మారుతుంది. వయసు కాలము అది ఉంటుంది కదా సార్. ఇప్పుడు జీవికి కాలాన్ని బట్టి మార్పులు వస్తాయి కదా సార్, అలా చెప్పాను అంతే. కొరవయ్యి చలనం లేని ఏం మారవు కదా సార్. అట్లా అంటే మారేవి అయితే హిందూ ధర్మం ప్రకారం మారేది ఏది కూడా సత్యం కాదు. దేహం మారుతుంది, దేహం అసత్యం. కంటికి కనబడేది సత్యం కాదు సార్. కంటికి కనబడేది సత్యం కాదు. ఏది సత్యం కాదు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు క్రమంగా మారుతుందా లేదా? చిన్న చెట్టు నుంచి పెద్ద చెట్టు మారిందా లేదా? ఒకటే చెప్పండి, మారిందా లేదా? షడ్ వికారాలు ఉన్నప్పుడు అర్చన, షడ్ వికారాలు ఏంటి చెప్పు? రీసెంట్ గానే రాసావు కదా ఎంఏ. డైరెక్ట్ గా 1, 2, 4 చెప్పేసావు. వర్ధతే కంటే ముందు ఒకటి వస్తుంది. పుట్టటం, ఉండటం, పెరగటం. ఆగండి. అస్తి జాయతే వర్ధతే క్షీయతే, అదే అంటే పోన్లే, తెలుగులో చెప్పు. ఉండటము, వ్యక్తం అవటం, కనిపించటము, పెరగటము, మళ్ళీ తగ్గటము, కనిపించకుండా పోవటం. ఇంకొకటి మిస్ అయింది గురుగారు. 2, 3 తప్పు చెప్పావు. ఓకే, సౌజన్య చెప్పు. పుట్టడం, ఉండడం, పెరగడం, క్షీణించటం, అదే మార్పు చెందటం, నశించటం. క్షీణించటం, నశించటం. మార్పు చెందటం, నశించటం. పుట్టడం, ఉండడం, పెరగడం, మార్పు చెందటం, క్షీణించటం, చనిపోవటం, మరణించడం. ఓకే, వేణుగోపాల్ గారు 6 చెప్పండి ఒకసారి. వీళ్ళు ఇంతమంది చెప్పారు కదా, ఇప్పుడు మీరు ట్రై చేయండి. 6 చెప్పారు కదా, అందులో 3 చెప్పడానికి ట్రై చేయండి. పుట్టడం, ఉండడం, గిట్టడం. ఓకే, చాలు, 3 చెప్తే చాలు. సో మీకు ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పింది, ఆయన 3 చెప్పమన్నారు, ఆయన 3 చెప్పారు. 6 చెప్పంటే 8 చెప్పేవారు. సో అందుకోసం ఆయన 3 చెప్పమన్నారు. ఎనీవే, ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒకసారి మారినా, 2 సార్లు మారినా, 3 సార్లు మారినా, 4 సార్లు మారినా, 5 సార్లు మారినా, 6 సార్లు మారినా అది వికారమా కాదా? నాకు వికారంగా ఉందండి అంటారు. అంటే ఏంటండి? మార్పుగా ఉందని అంటే సహజంగా లేకుండా నేను ఒక మార్పు స్థితిలో ఉన్నాను అనేటటువంటిది చెప్తున్నాం. మార్చేది ఏది కూడా సత్యం కాదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా 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 మనము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదే విషయాన్ని చెప్తాం అనమాట. ఈ దోష త్రయాలు ఉన్నప్పుడు మనం ఏమి చేయలేము. మరి కాబట్టి ఈ ప్రపంచంలో అలాంటి స్టేజ్ రావాలి. ఏది ఉన్నతమైన స్థాయి, ఆలోచించే స్టేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే గురువు దగ్గర కూర్చున్నారు. అందరూ ఆలోచన స్టేజ్కి వచ్చారు. ఆలోచించేటటువంటి దీంట్లో కూడా వచ్చారు. అందరూ ఆలోచించగలుగుతున్నారు. కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః, కేనేషితాం వాచమిమాం వదంతి, చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. ఇది ఇంత ఆలోచించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇది ఫస్ట్ శ్లోకం కేనోపనిషత్తు లోపల. ఫస్ట్ శ్లోకంలోనే ఎంత ఆలోచనకి అది మూలం తీస్తుంది. కేనేషితం, ఎవరి వల్ల, మనసు ఎవరి ప్రేరణ వల్ల, ఎవరు ప్రేరేపించడం వల్ల అది విషయాల వైపు పరిగెడుతోంది. ప్రాణశక్తి ఎవరు ఆధీనంలో ఉండి ఇదంతా నడుస్తుంది. నువ్వు ఏం చేసావని ప్రాణం కదులుతోంది. ప్రాణము నువ్వు ఏం చేసావని కదులుతోంది. మాట ఎవరి ప్రేరణ వల్ల కదులుతోంది, వస్తుంది. కన్ను, చెవి, ఇటువంటివన్నీ కూడా ఇంద్రియాలు, వీటన్నిటిని వాటి పని లోపల ఎవరెవరు నియమిస్తున్నారు, ఎవరెవరు నియంత్రిస్తున్నారు, ఎవరు నడిపిస్తున్నారు? అసలు ఇవన్నీ కాదండి, మనసును ఎవరు నడిపిస్తున్నారు? నేను ఆలోచిస్తున్నానంటే ఎవరు? ఆలోచనకు ముందు ఉన్నటువంటి శక్తి ఏది? నేను అడిగినప్పుడు చెప్పండి ఎవరు అని ప్రశ్న.
సార్ చెప్పండి సార్, మీరే చెప్పండి. నేను అడుగుతాను, చెప్పమని నేను అడుగుతాను. సో ఈ ఆలోచనకి ముందు ఎవరున్నారు? దీనికి జవాబులు చెప్పకండి దయచేసి. ఎందుకంటే జవాబు ఒకటే, అన్నిటికొకటే, పరబ్రహ్మ. కథం క్లోజ్. కేనోపనిషత్తు అయిపోయింది. మీరు 12 ఉపనిషత్తులు ఇంపార్టెంట్ అయిపోయినాయి. ఆన్సర్ ఒకటే, దేవుడు పరబ్రహ్మ. ఆన్సర్ ఒకటే. 12 ఉపనిషత్తులకు ఆన్సర్ ఒకటే. ఇప్పుడు మీరు ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పేస్తే నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆన్సర్ ఒకటే, నేనే చెప్తున్నాను. ఆన్సర్ ఒకటే, ఆన్సర్ మారదు. దానికి తగ్గట్టుగా ఆలోచించమని చెప్తున్నాను. ఇది ఫస్ట్. అందుకే అంటున్నాను, కేనోపనిషత్తుకి కొద్దిగా ఆలోచించడం మొదలెట్టండి. ఇప్పుడు 5వ వారమో 6వ వారమో ఇది, ఇంకా మొదటి శ్లోకంలోనే ఉన్నాం. ఆలోచించడం మొదలెట్టండి. నేను ఆలోచిస్తున్నాను. ఈ ఆలోచన కంటే ముందున్న శక్తి ఏది? నన్ను ఆలోచిస్తున్నప్పుడు ఆలోచన చెయ్యి అని అన్నది ఎవరు? దీనికి నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను. మనం ఎలా మనల్ని నియంత్రించుకోవాలి. ఆలోచిస్తున్నప్పుడు కన్ను మూసుకొని ఆలోచించి, ఏం ఆలోచిస్తావో చూస్తా, వేరే పనులొద్దు, చలో ఏం ఆలోచిస్తున్నావో చూస్తా. అప్పుడు అది సిగ్గుపడుతుంది మనసు, ఆలోచించదు. ఒక్క నిమిషం ట్రై చేస్తారా అందరూ? ఒక్క నిమిషం ట్రై చేస్తారా? 60 సెకండ్స్ ఇస్తాను. అందరూ కూడా నిటారుగా కూర్చోండి. అందరూ కూడా నేను చెప్పినట్టుగా ఆలోచిస్తూ ఉండండి. ఏంటి ఇలాగా, ఇప్పుడు ఇలా కూర్చోండి, మెడని నిటారుగా పెట్టుకోండి. ఓకే, ఇది ఎప్పుడు సరళ రేఖలో ఉండాలి, గుర్తుంచుకోండి. యాత్రకు వచ్చిన వాళ్ళకి అలవాటైంది, యాత్రకు రాని వాళ్ళ గురించి చెప్తున్నా నేను. పెట్టుకొని ఆలోచించడం మొదలెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ ఆలోచన మీ మనస్సు వైపుకు కేంద్రీకరించండి. మీ దృష్టిని మీ మనస్సు వైపుకు కేంద్రీకరించండి. 60 సెకండ్ల పాటు నేను చెప్పే వరకు కూడా ఏం ఆలోచిస్తున్నావు అని చూడండి. ఏం ఆలోచిస్తున్నావు? అక్కడికే కేంద్రీకరించండి. ఏం ఆలోచిస్తున్నావు? నేను చూస్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను నిన్ను. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నీవెవరివి? ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించడం ఆపేసావు ఎందుకు? చూస్తున్నాను, నీ వైపే చూస్తున్నాను. ఆలోచించి ఇప్పుడు చూద్దాం. ఆలోచించగలుగుతున్నావా? ఆలోచన ఏది? ఆలోచించు. నేను ఎదురు చూస్తున్నాను, నేను సాక్షిభూతంగా ఉన్నాను. ఆలోచించు. చూస్తున్నాను, నేను నీ వైపే చూస్తున్నాను. ఇప్పుడు ఆలోచించు. ఆలోచించట్లేదు, నువ్వు ఆగిపోయావు. ఎవరు చెప్పారని ఆగిపోయావు? నేను నిన్నే చూస్తున్నాను. నువ్వు అసలు నేనేం ఆలోచిస్తున్నానా అనే దాన్ని నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఏమి ఆలోచిస్తున్నానా అనే దాన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకు నువ్వు ఏమీ కదలడం లేదు? కొత్త ఆలోచన రావట్లేదు ఎందుకు? సరే, ఆలోచించు. నిన్నే చూస్తున్నాను. మనస్సా, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఆలోచించు, చూద్దాం. ఆలోచించు. ఆలోచించమని చెప్తున్నాను కదా, ఆలోచించు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్ళట్లా? ఎవరు కావాలి నీకు? ఏది కావాలి? ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? అందరు కళ్ళు తెరవండి ఒకసారి. ఈ మాటలు తప్ప ఏం ఆలోచన రాలేదు సార్. మీ మాటలే వింటూ ఉన్నాము. ఒక్కటి కూడా రాకుండా మీ మాటలే వింటూ దాని మీదే కాన్సన్ట్రేషన్ చేశాం సార్. యాత్ర 1 లోపల మీరు నేర్చుకున్నది ఏంటో తెలుసా? జస్ట్ ఒక చిన్న బిస్కెట్ అంతే. చిన్న బిస్కెట్ అంతే మీరు యాత్ర 1 లో నేర్చుకున్నది. యాత్ర 2 లోపల అడ్వాన్స్డ్ టెక్నిక్స్ నేర్చుకుంటారు.
యాత్ర 3కి వెళ్ళేసరికి పూర్తి స్థాయి ధ్యాన యోగులుగా పోతారు. 8 గంటల పాటు ధ్యానంలో కూర్చోగలుగుతారు. నన్ను నమ్మండి, కొద్దిగా ఒక్కసారి మీరు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని, నా ఇన్స్ట్రక్షన్స్ విన్నారు కదా, నా గొంతు కూడా వినకండి, మీరే చూడండి మనస్సుని. మనస్సు నిజం చెప్పాలంటే రోజులో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉండదు తెలుసా. అది నిజం సార్. కానీ ఇట్లా ఎంతసేపు ఉంచుకోవాలి సార్ ధ్యానంలో మనసు? అది యాత్ర 2లో తెలుసుకుంటాం. కానీ ఇక్కడ నేను అన్నది ఏంటి, కేనోపనిషత్తులో మొట్టమొదటి మాట చెప్తున్నా నేను. ఇప్పుడు మీకు ప్రస్తుతానికి టెక్నిక్ అయితే అర్థమైంది కదా, ఎంతసేపు ఉండాలో అవన్నీ మనం యాత్ర 2లో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఇద్దరు మాట్లాడుతున్నారు, శ్రీదేవి తర్వాత సుమిత్ర తర్వాత సూర్యశ్రీ, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. శ్రీదేవి మాట్లాడమ్మా. అది ఎట్లా జరుగుతుంది సార్? ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసిన దానికి నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కసారికి, ఒక్క సెకండ్. అసలు ఇంత చిన్న విషయమా సార్ చెప్పే వరకు మనకి ఇంత మైండ్ స్ట్రైక్ రాలేదు. ఎందుకు ఇది నా టెక్నిక్ కాదు, మా గురువు గారి టెక్నిక్. ఇది మా గురువు గారు తత్వ విధానంలో మాకు నేర్పించిన టెక్నిక్. నా టెక్నిక్ నేను నేర్చుకో, నాకు తెలియదు ఇది ఇట్లా చేయొచ్చు అని నాకు తెలియదు. మా గురువు గారు నేర్పించినదే తెలుసు నాకు. నేను అదే చెప్పే కదా, ఆయన కూడా నేను ఆయనకి ఏకలవ్యుంది. నేను డైరెక్ట్ గా ఎప్పుడు నేర్చుకోలే. నేను ఒకసారి పరిపూర్ణానంద సరస్వతి గారి దగ్గర కేనోపనిషత్తు, ఇప్పుడు నేను నేర్చుకున్న ఉపనిషత్తు కేనోపనిషత్తు పరిపూర్ణానంద సరస్వతి గారి దగ్గర నేర్చుకున్నాను. అయితే ఆయన చెప్పిన ఏ పాయింట్లు ఇక్కడ మీకు రిపీట్ కావు. నాకు అక్కడ ప్రతి పాయింట్ నేను ఇప్పుడు చెప్తున్నది మీకు యాజ్ ఇట్ ఈస్ గా నేను ఫీల్ అయ్యి కేనోపనిషత్తులో నేను ఏదైతే అనుభవంలోకి తెచ్చుకున్నానో అవే చెప్తున్నాను. నాకు ఇక్కడ నోట్స్, నేను కేవలము శ్లోకం చూడడము తప్ప నాకు వేరే పాయింట్ ఏది చూడాల్సిన అవసరం లేదు కేనోపనిషత్తులో. భగవద్గీత లాగా, భగవద్గీత మొన్న చూసారు కదా, ఎక్కడ కూర్చొని మాట్లాడినా అక్కడ కూర్చొని మాట్లాడేసాం అంతే, దాన్ని చూడాల్సిన అవసరం లేదు. విష్ణు సహస్రనామము, భగవద్గీత ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. అందులో కేనోపనిషత్తు ఒకటి. శ్లోకాలు రావు నాకు, కేనోపనిషత్తు బట్టి రావు, కాబట్టి శ్లోకం చూస్తాను. ఇప్పుడు ఇక్కడ పాయింట్ మటుకు మీరు చూసినట్లయితే సార్, ఇది చిన్న ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది మామూలుగా మన ఎప్పుడైనా బాధలో ఉన్న ఎక్కువ ఆలోచనలు ఉన్నప్పుడు మనకి మనం అనుకుంటూ మన మనసుని మనం ప్రశ్నించుకుంటూ ఇలా కూర్చోవచ్చు కదా మనం, అంటే నార్మల్ గా. దానికి టెక్నిక్ కావాలి, అదే చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే కావాలి. ఇందాక సెకండ్ ఎవరినో అడగమన్నాను, సూర్యశ్రీ గారి కంటే ముందు ఎవరో అడగమన్నా నేను. లక్ష్మి శ్రీదేవి తర్వాత ఎవరిని అడగమన్నాను? సుమిత్ర అడగమ్మా. ఇలాగ కూర్చొని ఎంతసేపైనా చేసుకోవచ్చండి, ఏమీ అనకుండా కూర్చున్నామంటే మట్టుకు ఆలోచనలు వచ్చేస్తాయి కదండి. మీరు ప్రయత్నం చేయండి. కానీ నేనేమంటున్నానంటే మళ్ళీ ఈసారి యాత్ర 1లో కేవలం నాకు కలిసి వెళ్ళిపోయారు, ఈసారి యాత్ర 2లో రండి, అక్కడ మంచిగా డీటెయిల్ గా నేర్చుకుందాం. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే కొన్ని గైడెడ్ మెడిటేషన్ ఎందుకు గైడెడ్ అవసరమో అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ సూర్యశ్రీ గారు అడగండి. జై శ్రీకృష్ణ సార్. అంటే మీరు చెప్పినప్పుడు నిజంగా బాగుంది చాలా. అంటే మా వాయిస్ తో మాకు కంట్రోల్ ఏం అవ్వదు, అంటే నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే అవుతుంది. నేను చేసిందల్లా గైడెడ్ మెడిటేషన్. మీ వాయిస్ బిస్కెట్ పడేయాలి సార్. అది బిస్కెట్ చాలా ఇది ఒక 5 minutes 2 minutes వాయిస్ చేసి మాకు గ్రూప్ లో పెడతారా సార్? మీ వాయిస్ బాగుంది, మీ వాయిస్ కి ఇది ట్యూన్ అయింది. నా వాయిస్ కి మీరు ట్యూన్ అయ్యారు, మీ మనసు ట్యూన్ అవ్వాలి, మీ మనసు మీకే ట్యూన్ అయింది. ఎనీవే, సో మీకు అర్థం అవడానికి జయశిక్షణ సార్, అది ఇన్ని విధాలుగా మనసుని క్వశ్చన్ చేసుకోవచ్చా అన్నది అర్థమైంది నాకు. అంటే ఇలా మాట్లాడొచ్చా, ఇలా కూడా మాట్లాడొచ్చా. కేనోపనిషత్తు అర్థం అవడానికి అది ఇంపార్టెంట్, కాబట్టి అది నేను అర్థం చేయించా. కేనోపనిషత్తు అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నేను ఎన్నోసార్లు చెప్పాను, నా జీవితాన్ని మార్చిన ఉపనిషత్తు అని ఎన్నోసార్లు చెప్పాను. ఇది రాకపోతే నాకు చాలా ప్రశ్నలు అలా మిగిలిపోయి ఉండేవి. ఇక రెండవ ప్రశ్న ఏంది, ప్రాణాన్ని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ముందుండి నడిపిస్తున్నారు? నేను శ్వాస తీసుకుంటున్నాను, కరెక్టే, నేను శ్వాస తీసుకుంటున్నా, కానీ శ్వాస నేను పడుకున్నప్పుడు కూడా ఎవరు నన్ను కంట్రోల్ చేస్తున్నారో నాకు తెలియదు. నాలుక మాట్లాడుతోంది, ఎవరు దానికి మెదడు దానికి సంకేతాలు తెలుస్తుందని తెలుసు. సైన్స్ అడిగిందంటే సైన్స్ లోపల చెప్తారే, ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్ని కూడా మెదడు కంట్రోల్లో. సరే, అయితే మెదడుని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? చనిపోయిన వ్యక్తికి మరి కళ్ళు చెవులు అన్ని ఉన్నాయి, ఆ మెదడుకి సంకేతాలు, మరి ఆ మెదడు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మెదడు పుట్టినప్పుడు నువ్వు లేదు కదా, మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? స్పందనలు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను ఎవరిని అసలు? సో ఇదంతా ఏంటంటే శరీరం జడము, మనస్సు జడము, బుద్ధి జడము, ఇవన్నీ కూడా తర్వాత వచ్చినటువంటివి. జడ వస్తువు స్వతహాగా పనిచేయదు. టీవీకి నువ్వు రిమోట్ నొక్కితే కానీ పనిచేయదు. మరి అలాంటప్పుడు ఎలా పనిచేసింది? ఏదో ఒక చైతన్య రూపం ఉండి ఉండాలి కదా. ఆ చైతన్య రూపం తప్పకుండా రావాలి. నువ్వు ఎగ్జామినేషన్ హాల్ లోపల పెన్నుతోని రాస్తావు, కానీ నువ్వు ఆ పెన్ను స్వతహాగా రాస్తుందా లేదా ఒకసారి ఆలోచించు. లేదు, స్వతహాగా రాయదు.
కాబట్టి ఏదో చైతన్యం ఉండి ఉండాలి, ఆ చైతన్యమే నీతోని రాయిచ్చి ఉండాలి, చైతన్యమే రాసి ఉండాలి. నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను ఈ ప్రపంచంతో? నేను మనస్సు ద్వారా రియాక్ట్ అవుతున్నాను. మనస్సు దేని ద్వారా రియాక్ట్ అవుతుంది? నా ఇంద్రియాల ద్వారా రియాక్ట్ అవుతుంది. ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? ప్రపంచాన్ని చూస్తున్నాయి. ఈ సీక్వెన్స్ అర్థమైందా? హలో కుంభకర్ణ శిష్యులు, ప్రపంచం మనసు ద్వారా, సార్ ఇంద్రియాల నేను ఎలా ద్వారా. రియాక్ట్ అవుతున్నానంటే మనసు ద్వారా రియాక్ట్ అవుతున్నాను. మనసు ఎలా రియాక్ట్ అవుతుందంటే ఇంద్రియాల ద్వారా రియాక్ట్ అవుతుంది. ఇంద్రియాలు బయట ప్రపంచాన్ని పట్టుకోవడం ద్వారా రియాక్ట్ అవుతుంది. అంతేనా సార్? అది ఇంకెవరైనా చెప్పండి, ఒక 4-5 చెప్పండి ప్లీజ్. ఇది ఆలోచించండి. కేనోపనిషత్తు ఆలోచించకపోతే అర్థం కాదు. నాకు ఇబ్బంది అవుతుందని అర్థం చేసుకోండి, మీకు కాదు, నాకు ఇబ్బంది అవుతుంది. చెప్పండి ఇంకెవరైనా. నేను మనస్సు ద్వారా రియాక్ట్ అవుతున్నాను. నేను ప్రపంచంతో ఈ ప్రపంచం మనస్సు ఇంద్రియాల ద్వారా రియాక్ట్ అవుతుంది. ఇంద్రియాలేమో బయట విషయాల ద్వారా రియాక్ట్ అవుతున్నాయి. అందుకే మాత్రా స్పర్శస్తు కౌంతేయ. ఆ మాత్రా స్పర్శస్తు అని చెప్పినప్పుడు ఏమైంది? నీ ఇంద్రియాలు బయట ప్రపంచంతో కలుస్తున్నాయి. కలవగానే అవి మనసు పైన ప్రభావం చెప్తున్నాయి. ఇప్పుడు మీరు హిప్నాటిస్ట్ ఏం చేస్తారు తెలుసా? నీ శరీరం మీద చల్లటి వస్తువు పెడతారు, పెట్టి నీకెంటారు వేడి 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 అంటారు. అనగా ఒక్కసారిగా వేడైపోయిందని ఏడుస్తావు. చిన్న పిల్లల్ని నేను ఒకసారి చెప్పా కదా జోకు, ఒక జపనీస్ పిల్లోని తండ్రి తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చి ఏం చేశాడు? వాడిని తలుపు తీసి తలుపుని ఇలా 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 కొట్టాడు. కొట్టేం చేశాడు? పిల్లోడికి ఇలా రాయడం మొదలెట్టాడు. ఓ నాన్న దెబ్బ తగిలిందా అని. వాడు ఎలా ఏడవడం మొదలెట్టాడంటే పిల్లోడు తట్టుకోలేనట్టుగా ఏడవడం మొదలెట్టాడు. ఎందుకంటారు? ఆ దెబ్బ అది మన ఇంద్రియాల వల్ల నిజంగా తగిలిందేమో ఇక్కడ కూడా సార్ రామచంద్ర మిషన్ లో కూడా గుండెల్లో మీరు అని చెప్పి ఒక్కొక్కరు ఎదుటనే కూర్చున్నప్పుడు చేస్తే కూడా అక్కడ మన గుండెల్లో నొప్పి లాంటివి వస్తుంటుంది. సేమ్ మీరు ఇప్పుడు మీరు చెప్పినట్టే ఆ పవర్ తెలుస్తుంది. సేమ్ మీరు హిప్నోటిజం అన్నారు కదా, అట్లాగనే సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఒక రకంగా చెప్పాలి అంటే మన మనస్సుకి ఇంద్రియాలే కారణము, ఇంద్రియాలేమో బయట ప్రపంచంతో కనెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రపంచము, ఇంద్రియాలు, మనస్సు ఇంతవరకు కట్ చేసినట్లయితే లోపల జరిగే పిక్చర్ వేరు, నేను వేరు. నేను, మనస్సు, ఇంద్రియాలు, బయట ప్రపంచం. బయట ప్రపంచం వదిలేయి అంటే, బయట ప్రపంచం వదిలేయమంటే ఏంది? అందరితో కనెక్ట్ చేయాలన్నా? నిగ్రహించుకోవాలి. లౌకికమైన విషయాలపైన ఆసంగం ఉండాలి. అది కరెక్ట్. అనవసరమైన విషయాలపైన అసంగత్వం పెంచుకోవాలి, నిస్సంగత్వం పెంచుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటున్నానంటే, నేను మీరు ఆత్మీయులతో ఉండమనే చెప్తున్నా. నేను మీకు ఆత్మీయులు ఎంతమంది ఉండాలి సార్? ఒక 150 ఉంటే సరిపోతుందా అని అడుగుతున్నారు. శ్రీనివాస్ స్టూడెంట్స్ మంచోళ్ళు కాదు, ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ పీపుల్. సార్ 150 పీపుల్ ఉన్నారు సార్ ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళకి. మీకు ఎంతమంది ఉన్నారండి ఒక్కొక్కళ్ళకి? 150 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది? చేతులు లేపండి. 150 కంటే తక్కువ పరిచయిస్తుంది సార్. ఆత్మీయులంటే ఒక ముగ్గురు నలుగురు ఉంటేనే ఎక్కువ సార్. నేనేమంటానంటే పరిచయం కూడా తగ్గిస్తే కానీ ఇవి అర్థం కావు. కరెక్టే, మీరు అన్నది కరెక్టే. నేనేమంటానంటే పరిచయాలని 99% తగ్గించేసేయండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను? మా సొంత ఇంట్లో ఫంక్షన్ అయినా నేను వెళ్ళాను. ఇప్పుడు ఇవాళ మా RSS లో ఒక అతను ఇంటికి పిలిచాడు గృహ ప్రవేశానికి. పిలుస్తానని చెప్పాను. నేను ఫంక్షన్స్ అటెండ్ అవ్వనని తెలుసు కదా రాలేను అంటే, అట్లా కాదు ఆశీర్వాదం కోసం. నేను ఆశీర్వాదం ఇచ్చేసి అంత సీన్ లేదు నాకు. బెస్ట్ విషెస్ అని చెప్పగలను కానీ నాకు ఆశీర్వాదం ఇచ్చి దీవించే శక్తి అవేం లేవు నాకు. అట్లా లేదు, ఉంది మీకు? నాకు లేదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొహమాట పడకూడదు మనం. బయట వాడు ఏమనుకుంటాడో అని లేదు. నన్ను క్షమించు, నేను రాలేను ఫంక్షన్స్ కి, నేను మనుషులతో కలవలేను. మీరు ఇంకా వీళ్ళింట్లో పెళ్లి, వాళ్ళింట్లో పెళ్లి, వీళ్ళింట్లో షో, వీళ్ళింట్లో ఇంకోటి ఏదో, వాళ్ళింట్లో ఏదో ఇట్లా వెళ్తా పోతే అందరి ఇళ్లలో ఎప్పటికి మీరు మామూలు స్థాయికి వస్తారు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనస్సుని నిగ్రహించుకోవడానికి మొట్టమొదటిది ఆ నిస్సంగత్వం. సో సత్సాంగత్యం ద్వారా నిస్సంగత్వంలోకి వెళ్ళాలి. అది వెళ్ళినప్పుడు మాత్రమే బాగుంటుంది. ఆ పరబ్రహ్మను చూడాలి. అల్టిమేట్లీ మన గోల్ ఏంటంటే
ఒకటే, అన్ని ఉపనిషత్తులలో ఆన్సర్ ఒకటే, చైతన్యం ఎవరు అంటే పరబ్రహ్మ. ఇంకా దానికి మళ్ళీ వేరే ఇది లేదు. అదేంటో తెలుసుకునే మరి, కానీ అది మీకు తెలుసుకోవాలా లేదా? గుండెల నిండా తెలుసుకోవాలా లేదా? అది ప్రాబ్లం ఇక్కడ. ఆ గుండెల నిండా తెలుసుకోవాలి, ఆ గుండెల నిండా దాని యొక్క దీన్ని తెలుసుకోవాలి. ఎట్లాగా ఇది నాకు ఎలా తెలియాలి నాకు అంటే, దానికి అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఏదైతే ఆనందం ఉంటుందో అది మామూలుగా ఉండదు, అత్యద్భుతంగా. మనం ఏమనుకుంటామంటే ఎంతసేపు నా శరీరము, శరీరంలోని అంగాలు ఇవే సర్వస్వం, ఇవి తప్ప వేరేవేమీ లేవు. కానీ వీటికి పైన పని చేయించే శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తి నువ్వు, ఆ అంతర్శక్తి వల్లనే ఇవన్నీ కూడా నువ్వు గడపగలుగుతున్నావు అని చెప్పేసి 2వ శ్లోకం లోపల దాని అర్థము చెప్పడానికి వీలవుతుంది. ఆ 2వ శ్లోకం లోపల మాత్రమే పరబ్రహ్మని ఎక్కువసేపు ఆపట్లేదు ఆయన. నువ్వు కంప్యూటర్ ఉన్న ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. మరి నేను ఎవరిని అనగానే 2వ శ్లోకం లోపల డైరెక్ట్ గా దాని ఇది చెప్తున్నాడు. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చ చక్షుః అతిముచ్చర్వీ ధీరాః ప్రేత్యాస్మాద్ లోకాదమృతా భవంతి అని చెప్పేసి 2వ శ్లోకం లోపల శ్రోత్రస్య శ్రోత్రము, నీ కన్నుందా, ఆ కన్నుకు కన్ను లాంటిది అంటే మీనింగ్ ఏంటంటే నీ కన్నుకు చూపే శక్తిని ఇచ్చేది అని మీనింగ్. ఇక్కడ కన్నుకు కన్ను అంటే మీనింగ్ ఏంది? కన్నుకు చూపునిచ్చేది అని మీనింగ్. మనసో మనోయత్, అదేంటంటే నీ మనస్సుకే మనస్సు, ఇవన్నీ కూడా చేసేది ఒకటే. వాచోహ వాచం, నీ వాక్కుకి అది మాటనిచ్చేది. నీ వాక్ ఎలా వస్తుంది? దాని వల్ల వస్తుంది. ప్రాణంకి ప్రాణము, ప్రాణానికి ప్రాణము అంటే నీ ప్రాణానికి ప్రాణశక్తిని ఇచ్చేటటువంటిది అదే. నీ కంటికి కన్ను, నీ చెవికి చెవి, నీ ముక్కుకు ముక్కు, అన్ని అదే, అన్నిటికీ అదే నీకు. అయితే ఎలా తెలుస్తుంది ఇది నాకు? ప్రాబ్లం ఏంటంటే ఎలా తెలుస్తుంది? దానికి చెప్తున్నాడు అతిముచ్య ధీరాహ, ధీరుడు అంటే వివేకవంతుడు అని మీనింగ్. ఎవరైతే వదిలిపెట్టగలుగుతున్నాడో ధీరుడు, ఎవరైతే అన్నిటినీ పూర్తిగా వదిలిపెట్టగలుగుతున్నారో, ప్రేత్య అంటే చనిపోయిన తర్వాత అంటే ఆధ్యాత్మిక జడత్వం ఉన్నట్టు. ఇక్కడ ప్రేత్య అంటే ప్రేతము అని మీనింగ్. కానీ ప్రేత అంటే మనం ప్రేతం అనేది చనిపోయినప్పుడు అని కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో చనిపోయిన వాళ్ళు. ఇప్పుడు 99.9% మంది జనాలు ఆధ్యాత్మిక జీవితంలో చనిపోయిన వాళ్ళే ఉంటారు. ఇది నిన్న కూడా మనం మార్తాండ లోపల తెలుసుకున్నాం. సో అందరూ కూడా మార్తాండ శక్తి ఉంటే తప్ప అక్కడికి రాలేరు. సో ఎవరైతే ఈ సత్యాన్ని అన్ని వదిలేసి తెలుసుకుంటారో వాళ్ళు ఈ ప్రేత్య అంటే ఈ అజ్ఞానము అనేటటువంటి స్థాయి నుంచి తొలగించి అస్మాత్ లోకాత్ ఈ సంసార భావం నుంచి అమృతాహ భవంతి, ఈ సంసార బంధాలని వదిలేసుకొని వాళ్ళు అమృతత్వాన్ని చేరుకుంటారు. ఉంది ఒక శక్తి ఉన్నదయ్యా, గురువు గారు చెప్తున్నారు ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో తెలుసా? నీ కన్నుకు చూసే శక్తి ఉన్నది కదా, ఆ చూసే శక్తి. నీ చెవులకు వినే శక్తి ఉన్నది కదా, అది. నీ మనసుకి అన్నిటినీ గుర్తించే శక్తి ఉన్నది కదా, అదే. నీ వాయువు ఏదైతే లోపలికి పీల్చుకొని బయటికి పీల్చుకొని ఇట్లా చేస్తున్నావు కదా, ఆక్సిజన్ పీల్చుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ వదలాలని, అది ఆ చేయించేటటువంటి శక్తి కూడా అదే. కానీ ఇది తెలుసుకోవాలి అంటే నీ సంసార బంధాలు ఇవి అవి అన్ని వదిలేసేసి నువ్వు దాన్ని గనక గుర్తిస్తే అప్పుడు నువ్వు అమృత తుల్యుడవు అవుతావు. ఇందులోపల వర్డ్ బై వర్డ్ అర్థం కావాలని అడగండి ఒకసారి. పదచ్ఛేదము, పదం యొక్క అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. ముందుకెళ్దాం. మొదటి శ్లోకం లోపల ఎవరు ఇవన్నీ చేయిస్తున్నారు అని చెప్పేసి అడిగాడు. 2వ శ్లోకం లోపల ఉన్నది ఆ పరబ్రహ్మ స్వరూపం, ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం అనేటటువంటిదే నీ కన్నుకు కన్నుగా, చెవికి చెవిగా, మనసుకు మనసుగా, వాక్కుకు వాక్కుగా అన్నింటినీ చెప్తోంది. కానీ అది ఏం చేస్తుందయ్యా అంటే అన్నిటినీ వదిలేసినటువంటి ధీరులు అంటే ఫైటింగ్ చేసే వాళ్ళు కాదు. నిన్న కూడా మనం తెలుసుకున్నాం, ధీరులు కాదు. ధీరులు అంటే ఫైటింగ్ చేసే వాళ్ళు వీళ్ళు కాదు. మనస్సును ఎవరు నడిపిస్తున్నారు? మనస్సు లాంటి మనస్సుకు భావనలు తెచ్చేటటువంటి ఒక చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే నడిపిస్తున్నది. చెవికి చెవి శబ్దాన్ని వింటుంది, కానీ చెవికి చైతన్యం ఉందా? ఈ దొప్ప చెవి అంటే ఈ దొప్పకి చైతన్యం ఎక్కడున్నది? కానీ చెవి వినడానికి కారణమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది. మైక్ ఉంది, మనం ఒక వారం చెప్పుకున్నాం. మైకుకి శబ్దాన్ని క్యాచ్ చేసే శక్తి ఉంది,
కానీ ఎలక్ట్రిసిటీ లేకపోతే మైక్ పనిచేస్తుందా? నా మైక్ పెట్టగానే గట్టిగా అందరికి వినిపిస్తుంది, కానీ నేను గట్టిగా మాట్లాడాను, మెల్లగా మాట్లాడాను, అదంతా సంబంధం లేదు. ఎలక్ట్రిసిటీ లేకపోతే అది పనిచేయదు. మనసు ఆలోచిస్తుంది, సందేహిస్తుంది, నిశ్చయం చేసుకుంటుంది, అన్ని చేసుకుంటుంది. కోపం వచ్చినప్పుడు తెలుసుకుంటుంది, ఆనందం వచ్చినప్పుడు తెలుసుకుంటుంది, సంతోషం ఇది. సో ఇవన్నిటిని గ్రహిస్తున్నటువంటి చైతన్యం ఎవరో తెలుసా? నీ మనస్సు వెనకాల ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని ఇందాక అందరూ ఫీల్ అయ్యారు. ప్రతి ఒక్కరికి చైతన్య భావన వచ్చింది. మీరెవరో తెలుసుకున్నారు. మీ మనసు ఎప్పుడు ఆలోచించేటటువంటి నీ మనసు ఒక నిమిషం పాటు ఆలోచన లేకుండా ఉండిపోయింది. మనసును ఆపేశారు మీరు. మనసును పూర్తి స్థాయిలో ఆపేశారు. అదే సాక్షి చైతన్యం. మనసును ఆపేశారు. మనసును ఆపేసి మీరెవరో ఫస్ట్ టైం గుర్తించగలిగారు, నేను అని చెప్పి. ఫస్ట్ టైం మీ జీవితంలో ఒకసారి నేను అనేది ఏదో తెలుసుకున్నారు. ఇందాక ఒక్క నిమిషం మనం ఎక్స్పెరిమెంట్ చేశాము. సో మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మాటలు రావడానికి మెదడు, సరే బ్రెయిన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, కరెక్టే. కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తున్నది ఎవరు? ఇవన్నీ చేస్తున్నది ఎవరు? కన్ను ఉంది, కాంతి ఉంది, అయినా కూడా మనం చూడలేకపోతాం చనిపోయిన తర్వాత. చెవులు వినిపించవు. ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే మళ్ళా అక్కడ వీటన్నిటిని ఏదైతే చైతన్యవంతం చేసేటటువంటి శక్తి ఉన్నదో అది లేకుండా అయిపోయింది. కాబట్టి ఇది ఒక వస్తువు కాదు. ఇక్కడ ఏదో ఆ చైతన్యం అనేది వచ్చేసి ఇక్కడ కూర్చున్నది కాదు. అది వీటన్నింటినీ ప్రకాశింపజేసే నీ కంటికి కనిపించని శక్తి. ఏ విధంగానైతే మనసు కనిపించదు నీకు, మనసు కనిపించకపోయినా మనసు ఉన్నది అని చెప్పి ఒప్పుకుంటావు. అదే విధంగా ఈ చైతన్యం కూడా ఉన్నదయ్యా, ఆ స్వయం జ్యోతి కూడా ఉన్నదయ్యా. ఆ ఉపాధులు నీవేవైతే చేస్తున్నావో, కనులుగా చూడడం అనేటటువంటి ఉపాధి, చెవుల ద్వారా వినడం అనే ఉపాధి, నోటి ద్వారా మాట్లాడడం అనే ఉపాధి, చేతుల ద్వారా పనిచేసేటటువంటి ఉపాధి, కాళ్ళ ద్వారా గమనము అనేటటువంటి ఉపాధి, ఈ ఉపాధులన్నింటికి కూడా మూలమై వీటన్నిటినీ కూడా యాక్టివేట్ చేస్తున్నటువంటిదే నువ్వు. ఆ చైతన్యం అనేది ఒకటి ఉన్నదయ్యా. ఆ చైతన్యం గురించి చెప్పాలి ఇప్పుడు. ఇది స్వయం జ్యోతి. ఈ అన్ని కూడా తెలుసుకునేది ఒకటే. చెవి ద్వారా వినేవాడు, కనుల ద్వారా చూసేవాడు వేరు వేరు, అంతేనా? హలో కుంభకర్ణులు లేవండి ఒకసారి. ఒకటే చైతన్యం సార్. ఒకటే ఎలక్ట్రిసిటీ, ఇంట్లో ఉన్న ఒకటే ఎలక్ట్రిసిటీ. టీవీ పని చేయడానికి, గ్రైండర్ పని చేయడానికి, మిక్సీ పని చేయడానికి అన్నిటికీ ఉన్నది ఒకటే ఎలక్ట్రిసిటీ లాగా ఉన్నది ఒకటే చైతన్యం. అన్ని ఇంద్రియాలకు శక్తినిచ్చి పనిచేస్తుంది సార్. ప్రేత అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక మాట్లాడన్నారు. మామూలుగా అయితే శరీరం వదిలివేయటం అని. ఇప్పుడు దీంట్లో ఆధ్యాత్మిక జీవితంలో లేని వారు మార్తాండ, అంతే కదా సార్? ప్రేత ఆధ్యాత్మిక జీవితంలో లేని వాళ్ళు ప్రేతం ఉన్నట్టుగా ఇక్కడ శ్లోకంలో. జనరల్ గా ప్రేతము అంటే మరణించిన వారు అని మీనింగ్. ఆధ్యాత్మిక నిద్రలో ఉన్న వాళ్ళు మార్తాండం అని చెప్పారు. అటువంటి వారు ఆధ్యాత్మిక నిద్ర. అవును మేడం, కరెక్ట్. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? జీవన్మృతులు అన్న జీవన్మృతులే కరెక్ట్. జీవన్మృతులు కరెక్ట్. సుగుణ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. జీవన్మృతులు ఆత్మ, పరమాత్మ, భక్తి అన్ని తెలియని వాడు బతికి కూడా సత్యన వాడితో సమానం అని చెప్పి సమానం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలా మంది ఇది పారాయణమే జీవితము, ఈ నోమే జీవితం, ఈ వ్రతమే జీవితము, ఈ ఆలయానికి వెళ్ళాము, దేవుడికి దండం పెట్టుకున్నాము, నలుగురిని తొక్కాము, ముగ్గురిని తన్నేమో, ఇదే జీవితం అనుకుంటారు. ఇంత ఆలోచించే స్థాయి అంటే ఉపనిషత్తుల స్థాయికి వచ్చే వాళ్ళు కొద్దిమందే. అందులో పరమానంద శిష్యులు ఒకళ్ళు తయారయ్యారు నాకు. ఇలా అందరూ వచ్చేసి కూర్చున్నారు, సార్ అర్థం చెప్పేయండి సార్ అని. కానీ ఈ స్థాయి దాకా వచ్చారంటే మాటలు కాదు. అది సూపర్ స్టేజ్కి వచ్చారు ఈసారి. సో ఇది అర్థం చేసుకుంటూను వింటున్నారు ఇంకా అంటే అది మాటలు కాదు. చైతన్యం అనేటటువంటిది యాక్టివేట్ అయింది. అది కింద మూలాధార చక్రం దగ్గర ఆల్రెడీ కదలికలు ప్రారంభమయ్యాయి. సో కాబట్టి ఇది ఒక వస్తువు కాదు, ఇది ఒక స్వయం జ్యోతి అని చెప్పగానే స్టూడెంట్స్ అందరూ కూడా ఆశ్చర్యంగా వింటుంటారు. అయితే ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి గురువు గారు, ఏదో చెప్తున్నది ఏదో బానే ఉన్నది కానీ అది ఎలా ఉంటది, ఏం చేస్తాము, ఎట్లా అంటే గురువు గారు వీళ్ళ భావం అర్థం చేసుకొని. ఇంకొకటి ఏంటంటే ఉపనిషత్తులన్నీ జనరల్ గా కూడా ఎట్లా అంటే ఒక మంచి బ్యూటిఫుల్ ఒక వాతావరణం ఊహించుకోండి. ఒక చక్కటి ఆశ్రమ వాతావరణము, అన్ని చోట్ల పక్షులు అవి ఇవి జంతువులు అన్ని కూడా అలా తిరుగుతూ ఉంటాయి. గురుపత్ని ఉంటుంది, గురువు గారు ఉంటారు, అందరూ కూడా చక్కటి విద్యార్థి వేషధారణలో ఉంటారు. అందరికీ కూడా తెలుసుకోవాలి అనే కోరిక ఉంటుంది. వీళ్ళ లోపల ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి వాళ్ళు ఉపనిషత్తుల కోసం కూర్చుంటారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే శ్రౌతం దగ్గర ఆగిపోతారు. శ్రౌతం, స్మార్తం అని ఉంటాయి కదా, స్మార్తం దగ్గర ఆగిపోతారు.
అంటే స్మృతులు, కర్మకాండాలు చేయడం లోపల ఏది ఎలా చేయాలి, ఏ పూజ ఎలా చేయాలి, ఏ నోము ఎలా చేయాలి, అవన్నీ వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది కేవలం అడ్మిన్ వర్క్ మాత్రం ఉంటారు. కొంతమంది ఏంది పనుల లోపల, వాటి లోపల, వేదాల లోపల, వాటి లోపల వాళ్ళకి ఎక్కువ చేత కాదు పాపం, భోక్తలకు వెళ్తారు. భోక్తలు అంటే తినడానికి కావాల్సిన మంత్రాలు అవి ఉంటాయి. భోక్తలు కూడా అవసరమే, మీరు ఏదైనా చేసినప్పుడు, వ్రతం చేసినప్పుడు భోక్తలు. కొంతమంది కేవలం నామజపం చేయడానికి, ఇప్పుడు మీరు ఒక 10 మందితోని ఒక జపం చేయించాలనుకోండి, 1,00,000 జపం చేయించాలి, ఒకళ్ళు చేస్తే చచ్చూరుకుంటారు. కాబట్టి 10 మంది అలా చిన్న చిన్న పనులు చేయడానికి కొంతమందిని నియమిస్తారు. వేదాలు తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ వేదాల లోపల మళ్ళీ ఋగ్వేదం తెలుసుకొని బాగా జయించగలిగేవాడిని హోత, యజుర్వేదం చేసేవాడు అధ్వర్యుడు, మళ్ళీ సామవేదం ఉద్గాత, చివరిగా వచ్చేది బ్రహ్మ, అథర్వణ వేదం. 4 చెప్పరా సార్? హోత, ఉద్గాత, బ్రహ్మ, అధ్వర్యుడు. ఈ 4 ఏవైతే ఉన్నాయో, ఈ 4 నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ 4 నేర్చుకొని వీళ్ళు కూడా ఏమవుతారంటే యజ్ఞయాగాల దగ్గర, కర్మకాండాల దగ్గర ఆగిపోతారు. కొద్దిమంది మాత్రము జీవితంలో సత్యాలని తెలుసుకోవాలని. స్వామి రామ ఆయన ఏం చేశాడు, పాపం అన్ని తెలుసుకుందామనే కోరిక ఆయనకి. ఆఖరికి ఆయన మధ్య లోపల ఏం చేస్తాడు, గురువు గారి దగ్గర ఇది ఆయన ఏమవుతుంది, ఒకసారి బ్రహ్మసూత్రాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. బ్రహ్మసూత్రాలు తన స్టూడెంట్స్ కి, ఎవరికి, తన గురువు గారి దగ్గర నేర్చుకున్న బ్రహ్మసూత్రాలు తను కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అంటే స్వామి రామ మొదట్లో చదువు ఉండదు, కానీ తర్వాత యూరోప్ అక్కడిక్కడ వెళ్ళి బాగా చదువుకుంటాడు. మీరు ఆయన వీడియోలు 100ల కొద్ది వీడియోలు ఉన్నాయి, తప్పక చూడండి, మస్ట్ వాచ్ వీడియోస్ ఉన్నాయి ఆయనవి. సో అయితే ఆయన ఇంగ్లీషు, ఆయన దాని మీద గ్రాస్ప్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సబ్జెక్ట్ పైన గ్రాస్ప్ అది చాలా, అంటే ఆయన ఎందుకు ఆయన గొప్పోడయ్యాడు. శంకర మఠంలో శంకరాచార్య దీని నుంచి ఆయన 1949 to 52 చేసి బయటకు వచ్చేస్తాడు. ఏం చేస్తున్నా నేను ఇక్కడ పనులు ఛట్ అని చెప్పి బయటకు వచ్చేసాడు. ఇదే విషయాన్ని తపోవన్ మహారాజు కూడా చెప్పాడని చెప్పి మీ అందరికి ఒకసారి నేను చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు తపోవన్ మహారాజు, నా ఫ్రెండ్ ఒక ఉన్నాడు, ఒక ఆయన శంకరాచార్యులు, ఆ శంకరాచార్యులు నాతో పాటు హిమాలయ యాత్రకు వస్తా అన్నాడు. చివరికి లాస్ట్ మినిట్ లో బ్రిటిష్ గవర్నర్ ఎవరో విజిట్ కి వస్తున్నాడు అనగానే దెబ్బకు మానేసి మళ్ళీ కూర్చొని అరేంజ్మెంట్ చేస్తూ కూర్చున్నాడు. అడ్మిన్ యాక్టివిటీస్ లో బాగా వెళ్ళిపోయారు. సో చాలా మంది ఏమైపోతారంటే అడ్మిన్ యాక్టివిటీస్ లో వీటిలో వెళ్ళిపోయి అసలు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం వీలవ్వదు. అదే విధంగా ఈ మఠాధిపతులు, పీఠాధిపతులలో, వాళ్ళలో వీళ్ళలో కొంతమందికి సబ్జెక్ట్ పైన గ్రాస్ప్ ఉంటది, చాలా మందికి సబ్జెక్ట్ పైన కూడా గ్రాస్ప్ ఉండదు, కొంతమందికి సబ్జెక్ట్ పైన గ్రాస్ప్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే కొంతమంది ప్రవచనకర్తలు ఆత్మజ్ఞానం అసలు చెప్పరు. ఇప్పుడు షణ్ముఖ శర్మ గారు చెప్పగలరు, గరికపాట అయినా చెప్పగలరు. మీరు అదే వేరే పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, వాళ్ళు మీకు ఆత్మజ్ఞానము, ఉపనిషత్తులు అవి చెప్పరు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు కూడా అర్థం కాదు. అర్థమైనా చెప్పలేనటువంటిది, అర్థమైన అనుభవంలోకి రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో షణ్ముఖ శర్మ గారు అన్ని చెప్పగలుగుతారు. గరికపాటి వారు అనుభవంలో కూడా తెచ్చుకున్నారు కాబట్టి ఆయన చెప్పగలుగుతారు. తత్వ విధానంద గారు సరే ఇక ఆయన విద్యాప్రకాష్, ఆనందగిరి, వీళ్ళందరూ హైయెస్ట్ లెవెల్స్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు. సో కాబట్టి అది తెలుసుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఈ ఉపనిషత్తులందరూ కూడా ఎవరైతే ఉంటారో అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు గురువు గారి దగ్గర కూర్చొని నేర్చుకుంటూ ఉంటారు. ఉపనిషత్ గురువు గారికి సమీపంలో, ఆయన ఉన్నత స్థానంలో వీళ్ళందరూ నెల మీద కూర్చొని నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ప్రశ్నకు మళ్ళీ పరిప్రశ్న అట్లా వేసి ఫాలో అప్ క్వశ్చన్స్ అంటారు. పరిప్రశ్న అంటే నథింగ్ బట్ ఫాలో అప్ క్వశ్చన్ ఫాలో అప్ క్వశ్చన్స్ వేసుకుంటూ అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఫాలో అప్ క్వశ్చన్ వేసే లోపలే ఈయన జవాబు చెప్పేస్తుంటాడు. అది ఇప్పుడు 3వ మంత్రం అనమాట. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః న విద్మో న విజానీమో యథైత అనుశిష్యాత్ అన్యత్ ఏవత్ విదితాత్ తథా అవిదితాత్ వివితాత్ అధి ఇతి శుశ్రుమ పూర్వేషాం యే నస్తద్వాచక్షిరే వాచక్షిరే. ఇది ఒక్కసారి కొద్దిగా విడదీసుకుంటూ చదువుదాం. నా తత్ర అక్కడికి, చక్షుః గచ్చతి అక్కడికి, చక్షుః వెళ్ళవు. ఆ ఆత్మతత్వం ఎలా ఉంటుంది, అక్కడికి కన్నులు వెళ్తాయా, వెళ్ళవు. చక్షుః గచ్చతి. తర్వాత నా వాక్ గచ్చతి, వాక్కు వెళ్తుందా, వెళ్ళదు. నో మనః మనస్సు కూడా వెళ్ళదు. నా విద్మో తెలుసుకోలేము, నా విజానీమో తెలుపలేము. యథై తథ తద్ తద్ యథై అది ఎలా ఉందో యథాతథంగా, అనుశిష్యాత్ దాన్ని వివరించలేము, అనుశిష్యాత్ వివరించలేము. అన్యత్ ఏవ వేరుగా ఉంది. దేనికి వేరుగా ఉంది, అన్యత్ ఏవ గుర్తుంచుకోండి. తత్ విదితాత్ అథో
తెలిసిన దానికంటే విదితాత్, విదిత అంటే తెలిసినటువంటి విషయము, విదితాత్ అథో, అథో అంటే అది మళ్ళీ తర్వాత పదంకి, అథో అంటే ఇంకా ఇంకా చెప్పబోతున్నాను ఏంటి, ఆ విదితాత్ అధి తెలియని దానికంటే గొప్పది, తెలిసిన దానికంటే వేరుగా ఉన్నది. మూడవది కొద్దిగా కష్టమైన శ్లోకము, మళ్ళొకసారి చెప్తాను వినండి. అన్యత్ ఏవ వేరుగా ఉన్నది, తత్ అది, విదితాత్ అథో, అథో వదిలేయండి, విదితాత్, విదితాత్ అంటే తెలిసిన దానితో, తెలిసిన దానికంటే, అన్యత్ ఏవ యత్, యత్ విదితాత్ అన్యత్ ఏవ, యత్ విదితాత్ అన్వత్ ఏవ, యత్ అది విదితాత్ తెలిసిన దానికంటే అన్యత్ ఏవ వేరుగా ఉన్నది. ఇది అర్థం కాలంలో అడగండి ఒకసారి. హలో సార్ మళ్ళీ ఒకసారి విదితాత్ అన్యతి ఏవ, యత్ తెలిసిన విషయం కంటే వేరుగా ఉన్నది. యత్ అన్యదేవ తద్విదితాథో అన్నాడు, దాన్ని నేను ముక్కలు చేస్తున్నా. అన్యత్ ఏవ తద్ విదితాత్ అథో వదిలేయండి, అథో అంటే ఇన్ ఎడిషన్ టు దట్ అని మీనింగ్, దానితో పాటుగా ఇంకా. అది ఇక్కడ అన్యత్ ఏవ వేరుగా ఉన్నది, తత్ అది, తద్ అన్యత్ ఏవ అది వేరుగా ఉన్నది, విదితాత్, విదితాత్, విదితాత్ అంటే నీకు తెలిసిన విషయాలు ఏవైతే ఉంటాయో, నీకు తెలిసిన విషయాలకు అది అన్యత్ ఏవా తెలిసిన వాటికంటే వేరుగా ఉన్నది. అర్థమైందా లేదా ఒకసారి అడగండి, మళ్ళా చెప్పమంటే మళ్ళా చెప్తా. వాటికన్నా వేరుగా ఉన్నది. రైట్, విషయం కంటే వేరుగా ఉన్నది అని తెలిసిన. ఇప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటున్నావు ఆయన. నా తత్వ చక్షుర్ గచ్చతి, అక్కడికి కనులు వెళ్ళలేవు, నా వాక్కు గచ్చతి, నా మాట వెళ్ళలేదు, నా మనకు గచ్చతి, నా మనస్సు వెళ్ళలేదు, ఇవన్నీ వెళ్ళవు. నాకు ఎట్లా మరి దాన్ని ఎలా ఏం చేయాలి నేను? నా విజానీ మహా నీకు తెలియజెప్పడం ఎట్లాగో నాకు తెలియడం లేదు. నా విద్మహ మాకు కూడా తెలియదు, ఎట్లా చెప్పాలో మాకు కూడా తెలియదు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మాకు అది ఎలా వెళ్తుంది, అక్కడికి ఏం వెళ్తుంది అనేది మాకు కూడా తెలియదు. ఎలా వెళ్తుందో మీకు చెప్పాలని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా విజానీమహ, జానీమహ విజానీమహ. జానీమహ అంటే తెలుపగలగడం, విజానీమహ అంటే విస్పష్టంగా మంచిగా అద్భుతంగా తెలియజేయడం. మా వల్ల కాదు, మంచిగా ఎట్లా బోధించాలో కూడా మాకు తెలియలేదు. అనుశిష్యాత్ ఉపదేశించడం, అనుశిష్యాత్ అంటే ఉపదేశించేది అని మీనింగ్ అనమాట. అనుశిష్యాత్ ఎలా ఉపదేశించాలో తెలియదు. అన్యత్ విదితాత్ ఏవ తెలిసిన దానికంటే వేరుగా ఉన్నది. ఆ విదితాత్ అధి, అధి అంటే గొప్పది, అధికారి, అధిభూతము, అధి అంటే అధికరణము, అధి అంటే అధికం, ఎక్కువ అని చెప్పి మీనింగు. ఆ విదితాత్ అధి తెలియని వాటికంటే గొప్పది, తెలిసిన వాటికంటే వేరుగా ఉన్నది, తెలియని వాటికంటే గొప్పది, తెలియని వాటికంటే. అర్థమవుతుందా? హలో, నిద్రలోకి వెళ్ళిపోయారు, మళ్ళా చాలా ఫాస్ట్ గా నిద్రలోకి వెళ్ళిపోతారు. అర్థమవుతుంది, రాసుకుంటున్నాము, అవుతుంది, కన్ఫ్యూజ్ సార్. తెలిసిన దానికంటే వేరుగా ఉంది, తెలియని వెళ్ళవు, వాక్కు వెళ్ళదు, మనసు వెళ్ళదు. మనం ఏమైనా దృశ్యాన్ని చూసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, మన ఏదైనా దృశ్యాన్ని చూసి ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయగలం, కానీ దీన్ని మాత్రం అక్కడికి కనులే చేరుకోవట్లేదు. నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయను, వాక్కుతో నేను ఎక్స్ప్లెయిన్ చేయను, నేను మంచిగా నీకు తెలుపలేకపోతున్నాను, దాని గురించి ఎలా ఉపదేశించాలో తెలియట్లేదు, అది నేను ఏదైతే తెలుసుకున్నానో దానికంటే వేరేగా ఉంది, అది కానీ తెలియని దానికన్నా గొప్పగా ఉంది అని చెప్తున్నారు. అదే ఆత్మను తెలుసుకోవడం గురించి. శక్తి, ఆ పరబ్రహ్మ ఎలా ఉన్నాడు అనే దానికి చెప్తున్నాడు అనమాట. కొంతమంది పరబ్రహ్మను వర్ణించడం అనేది మనము అందులోపల అమృత బిందు ఉపనిషత్తులో తెలుసుకున్నాం. ఓ అమృతానందమయ్యి బిడ్డలారా, నేను ఆ పరబ్రహ్మని చూశాను, అతడు ఈ అజ్ఞానానికి అవతల ఉన్నాడు, గొప్ప కాంతిలో వెలిగిపోతూ ఉన్నాడు, ఆయన ఈ అజ్ఞానానికి అవతల వైపు ఉన్నాడు, ఆయనను తెలుసుకుంటే మరొకటి తెలుసుకోవాల్సినటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ తెలిసేది ఏంటంటే, కోటి కాంతులతో కనిపిస్తున్నటువంటి ఆ ప్రజ్ఞ ఏదైతే, ఆ గొప్పతనం ఏదైతే ఉన్నదో,
గొప్ప జ్ఞానము, ప్రజ్ఞానము ఏదైతే ఉన్నదో అది ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నువ్వు ఎదిగితేనే అర్థమవుతుంది. ఎదగాలి అంటే సత్సంగత్వం కావాలి, నిస్సంగత్వం పెరగాలి. మీరు అటుపోయి ఇటుపోయి సార్ మా దోస్తుల మీద పడ్డారు సార్, అటుపోయి ఇటుపోయి మీరు ఏం చేస్తున్నారంటే మా దోస్తుల మీద పడ్డారు సార్, అది లేదు, అది నేను వల్లే మన వేదాలు అట్లనే పడ్డాయి, నేనేం చేయాలా? సో కాబట్టి వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. కానీ మరి ఏం చేయాలి? మేము మా పూర్వులు తెలిపిందే మీకు చెప్పమంటున్నాం. మా పూర్వులు తెలిపింది ఏదైతే పూర్వేషాం పూర్వ ఏషాం, ఎవరి నుంచి అయితే మేము విన్నామో, మా పూర్వుల నుంచి ఏదైతే విన్నామో, వ్యాచ చక్షిరే వాళ్ళు వివరించారు. వ్యాచ చక్షిరే వాక్కులతో చూసిన వాటితో మనకు అందజేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకు తెలిపినవి అని అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి ఆ విషయాలని మాత్రం మాకు తెలిసిందా ఇంతవరకు వీటన్నిటికీ అతీతం అని చెప్పి మాకు తెలిసింది, కానీ మేము దాన్ని క్లియర్ గా చెప్పలేకపోతున్నాము. ఎందుకంటే ఆ పరబ్రహ్మని కన్ను చూసేటటువంటి అవకాశం లేదు, ఈ వాక్కు అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు, ఈ మనస్సు దాన్ని చేరలేదు. ఎలా బోధించాలో కూడా మేము మామూలు పద్ధతి లోపల చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అది ప్రతి తెలిసినటువంటి వస్తువు కంటే భిన్నమైన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అతను చిరంజీవి లాగా ఉన్నాడు అనుకో, నేను చిరంజీవి లాగా ఉన్నాడు అని చెప్పి చెప్పగలను. కృష్ణలాగా ఉన్నాడు అనుకో, కృష్ణలాగా ఉన్నాడు అని చెప్పచ్చు. వాడు సినిమా లోపల అడుగుతాడు, ఎవరికి రాసావు ఈ లెటర్ చెప్పు, చంద్రమోహన్ కూతుర్ని తిడుతూ ఉంటాడు, ఎవరికి రాసావు ఈ లెటర్ చెప్పు, శోభన్ బాబుకి రాసావా, నాగార్జునకు రాసావా, చంద్రమోహన్కి రాసావా అంటే, ఛీ వాడికి ఎవరు రాస్తారు అంటది ఆ పాప. మర్చిపోయారా సినిమా జోకు? సో అట్లాగా తెలిసి, సో ఇక్కడ ఏమైతుంది, తెలిసిన వాటితో కంపేర్ చేసి చెప్పచ్చు. తెలిసిన వాటితోని సమానంగా, తెలిసిన వాటితోటి కొద్దిగా సిమిలర్ గా ఉంటే చెప్పచ్చు. జనరల్ గా మనం ఏదైనా తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే తెలిసిన వాటితో పోల్చి తెలుసుకుంటాం. అవునా కాదా? ఎస్ ఆర్ నో? తెలిసిన కానీ తెలిసిన వాటితో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ అంటే ఏంటి మీనింగ్? తెలిసిన వాటితో పోల్చి చూడటమే ఎగ్జాంపుల్. తెలిసిన వాటితో పోల్చి చూసి చెప్తామంటే తెలిసిన వాటి అన్నిటికీ తెలిసిన ప్రతి వస్తువు కదా అతీతంగా ఉంది. తెలియని ప్రతి వస్తువు కంటే గొప్పగా ఉంది. తెలియనివి చాలా వస్తువులు ఉన్నాయి, ఆ తెలియని చాలా వస్తువుల కంటే కూడా గొప్పగా ఉంది. మా పూర్వేషాం, మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మేము విన్నది ఇదే. మాకు కూడా చెప్పలేకపోతున్నాం, మేము చెప్పలేకపోతున్నాము. అదొక అమోఘమైనటువంటి భావన. చాలా ఆశ్చర్యంగా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి దేవుని చూపించండి అంటే ఏం చెప్తాం? ఇదే మాటని స్వామి రామ కూడా దేవుని చూపించమని చెప్పేసి అడుగుతాడు. ఎంతసేపు అడిగినా వాళ్ళ గురువు గారు ఈయన ఏంటంటే వీళ్ళ అమ్మ నాన్న ఉండరని చెప్పి తనే పెంచుకుంటాడు. ఈయన మొండిగా ఉంటాడు, కొద్దిగా నాటి అల్లరి అన్నీ ఉంటాయి, అన్ని సహిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు తనతో కూడా ఉంటాడు. గురువు గారికి తనంటే చాలా ప్రేమ అయినప్పటికీ కూడా బాగా అయితే అడుగుతాడు, నాకు చూపించండి అంటాడు. అంటే నీ రూపానికి అతీతమైనది. ఎంత ఆలోచిస్తాడో ఇతను. ఆలోచిస్తే చివరికి ఏమైతుందంటే తను అనుకున్న రూపంలో తను దేవుణ్ణి చూద్దాం అనుకుంటున్నాడు. ప్రాబ్లం ఏంటంటే మనం దేవుణ్ణి ఏం చేస్తామంటే మనకు తెలిసిన రూపంలో మాత్రమే ఊహించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. అది ప్రయత్నం చేస్తున్నా అనే సంగతి నాకు అర్థమవుతుంది. గురువు గారు ఇతని బాధ పడలేక ఒక రోజు తనకి అనుభవపూర్వకంగా తెప్పిద్దామని చెప్పి ట్రై చేస్తాం. చేస్తే ఇప్పుడు అతనికి అర్థమవుతుంది ఏంటంటే ఎంతసేపు కూర్చున్నా కూడా ఆ లక్షణాల ద్వారా గుర్తించలేడు. తను ఎంతసేపు కూడా ఏదో తెలిసిన రూపం ద్వారా, తెలిసిన నామం ద్వారా దాన్ని పోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంతే. అర్థమైందా స్వామి రామ గారి ఎక్స్పీరియన్స్? అదే ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఒక దృశ్యం కాదు అది. దేవుడు అనేటటువంటిది, ఆ పరబ్రహ్మం అనేటటువంటిది ఒక దృశ్యం కాదు, అదే ద్రష్ట. చూసేది అదే. నీ కన్ను చూసేది కాదు, నీ కన్ను ద్వారా చూపించేది అది, కానీ నీ కన్ను నువ్వు చూసుకోలేవు. చైతన్యాన్ని కూడా అంతే. ఒక వస్తువులాగా చూడలేము మనము, ఒక వస్తువులాగా చూడలేము. మన కళ్ళలో ఉన్నటువంటి చైతన్యాన్ని చూడలేము. ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక గుట్ట, ఇవన్నీ కూడా మనము చెప్పగలుగుతాం, అవి ఎలా ఉన్నాయో వాటి రూపం బట్టి చెప్తాం. కానీ భగవంతుడు ఏంటంటే రూపం లేని తత్వం. మన విష్ణు సహస్రనామంలో ఆదిత్య హృదయంలో తెలుసుకున్నాం, భగవంతుడు రూపం లేడని తెలుసుకున్నాం, అనంతం అని చెప్పి తెలుసుకున్నాం, సర్వవ్యాపి అని తెలుసుకున్నాం, సర్వజ్ఞుడు అని చెప్పి తెలుసుకున్నాం. ఆయనను ఎలా తెలుసుకోగలుగుతాం? ఆయన తెలుసుకోవడానికి ఇదేంది? యతో వాచో నివర్తంతే, తైత్రీయ ఉపనిషత్తు లోపల ఆయన చెప్తాడు అన్నమాట. తైత్రీయ ఉపనిషత్తు అంటే తిత్తిరి పక్షుల ద్వారా వచ్చినటువంటి ఉపనిషత్తు అన్నమాట. అది యజుర్వేదం లోపల. ఆయన యాజ్ఞవల్కుడు ఏం చేస్తాడంటే గురువు గారితో కొట్లాట అవుతుంది. ఉన్నదంతా కూడా గురువు గారి దగ్గర వదిలేసేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి అప్పుడు సూర్యుడిని ప్రార్థించి మళ్ళీ తను శుక్ల యజుర్వేదాన్ని నేర్చుకుంటాడు. ఈ వదిలేసిందంతా కూడా తిత్తిరి పక్షులు తిన్నాయి అని చెప్తారు.
వదిలేయండి, పక్షుల గురించి వదిలేసి కొంతమంది మనుషులు గురువు గారి యొక్క శిష్యులకు కొంతమందికి నేర్పించి వెళ్ళినట్టు అనమాట. ఆ వెళ్ళిన వాళ్ళలోంచి వచ్చినటువంటిది. అక్కడ చెప్తాడు, ఎక్కడైతే మాటలు చెప్పలేనటువంటి స్థాయికి వెళ్తామో, ఎక్కడైతే వర్ణించడానికి వీలు కానటువంటి స్థాయి, మనది ఎట్లా తెలుస్తుంది? గ్యారంటీగా తెలిసి తీరుతుంది. మనం ఇది ఆత్మబోధ లోపల తెలుసుకున్నాం. ఏమనంటే, నీకు ఇచ్చిన వాటితో తప్ప నువ్వు వేరే వాటితో తెలుసుకునే అవకాశం లేదు. అది నీ బుద్ధిలో వికసిస్తుంది, ఏదో ఒక రోజు నువ్వు గుర్తుపడతావు. కానీ స్టార్టింగ్ లోపల ప్రాబ్లం అవుతుంది. నో మనహ, మనస్సు గుర్తించదు, ఆలోచించడము, పోల్చడము, దాంతో డిసిషన్ తీసుకోవడము, దాన్ని రికగ్నైజ్ చేయడము, ఇవన్నీ మనసు యొక్క క్యాపబిలిటీస్. ఇది చేయలేదు. అది బయట ఉన్న ఆబ్జెక్ట్స్ ని బట్టి ఇట్ విల్ ఐడెంటిఫై, ఇట్ విల్ రికగ్నైజ్, ఇట్ విల్ రీఆర్డర్, ఇట్ విల్ సార్ట్, వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ టు డూ, ఇట్ కెన్ డూ. అది తప్పకుండా చేస్తుంది. బట్ సంథింగ్ దట్ ఇట్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్, అది చెయ్యాలి అంటే ఎట్లాగా? సో మరి పాసిబుల్ అవుతుందా అనేది తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికైతే రాదు. ఒక టార్చ్ ఉంది, ఆ టార్చ్ తోని అన్ని వస్తువులను చూడగలుగుతాం, అన్ని వస్తువులను చూడగలుగుతాం. ఆ టార్చ్ ని చూడాలంటే వేరే వెలుతురు కూడా అవసరం లేదు. కాబట్టి అలాగ మనకు ఒకటి అవసరం అయింది, పరబ్రహ్మ. అది తెలుసుకుంటే అన్ని తెలిసిపోతాయి, అది తెలిసిపోతాయి. ఉదాహరణకి నాకు తెలియని విషయాలు ఉన్నాయి, తెలియని విషయాల కంటే వేరుగా ఉంది అన్నాడు. తెలిసిన విషయాలు సరే, తెలిసిన విషయాల గురించి పెద్ద చర్చ లేదు. తెలియని విషయాల గురించి అది వాటికంటే గొప్పగా ఉంది అన్నాడు. నాకు తెలియనివి ఏమేమి ఉంటాయి ఒకసారి ఆలోచించండి. నా ఫ్యూచర్ నాకు తెలుసా? హలో, కొన్ని గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల గురించి నాకు తెలుసా? కొన్ని రహస్యాలు ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసా? వీటన్నిటిని అవిదితం అంటారు. అవిదితం అంటే విదితం కానివి. అవిదితం ఏవైతే ఉంటాయో, ఆ విదితం కానివి ఏవైతే తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ తెలియని విషయాలు అన్నింటికంటే కూడా గొప్పది ఇది. అంటే ఏంటంటే, తెలిసిన వాటికి తెలియని వాటికి కూడా ఆధారం. తెలిసిన వాటికి తెలియని వాటికి రెండింటికి కూడా అది ఆధారభూతమై ఉన్నది. కానీ తెలిసిన వాటికంటే డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా ఉండడం వల్ల నేను చెప్పలేకపోతున్నా. తెలియని వాటికంటే అద్భుతంగా ఉంది. తెలియని నా భవిష్యత్తు కావచ్చు, గ్రహం కావచ్చు, వీటన్నిటితోటి కంపేర్ చేస్తే నాకు కొత్త గ్రహం తెలుసుకుంటే బాగుంటుందా, లేకపోతే నా గురించి నేను తెలుసుకుంటే బాగుంటుందా? నా గురించి నేను తెలుసుకుంటే బాగుంటుంది, కొత్త గ్రహం గురించి తెలుసుకునే బదులు. ఫ్యూచర్ లోపల నేను అన్నం తింటున్నా లేదా ఏమైతుందని తెలుసుకుంటే బాగుంటుందా, లేక నా గురించి నేను తెలుసుకుంటే బాగుంటుందా? నా గురించి తెలుసుకుంటే బాగుంటుంది. సో తెలియని వాటికంటే ఇది గొప్పగా ఆనందంగా ఉంది, తెలిసిన వాటికంటే భిన్నంగా ఉంది. తెలిసిన వాటికంటే భిన్నంగా ఎందుకు ఉంది అంటే, ఈ రోజు వరకు నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి, ఈ రోజు వరకు నాకు అది అనుభవంలోకి రాలేదు కాబట్టి నాకు తెలీదు. నేను చాలా తపన పడుతున్నాను, మీకు అర్థమవుతుందో కాదో. సో ఇదేంటంటే ద్రష్ట అదే, చూడబడేది అదే, అంటే చూడవలసింది దానినే, చూసేది అదే కదా సార్? అది ఓకే, మీరు కొద్దిగా కాంప్లికేట్ చేయకండి, సింపుల్ గా చెప్పండి. అది కరెక్టే, చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేను చెప్పింది చెప్పండి. విదితం అవిదితం అర్థమైందా? అంటే తెలుసుకోవాల్సింది, తెలియనిది. అంటే తెలియని దానికంటే గొప్పగా ఉంటుంది. తెలిసిన దాని అన్యత్ అవిదితాత్ అంటే తెలిసిన వాటికి వేరుగా ఉంటుంది, తెలియని దానికంటే వేరుగా ఉంటుంది. తెలిసిన వాటికి వేరుగా ఉంటుంది, తెలియని దానికంటే గొప్పగా ఉంటుంది. ఒక్కసారి చెప్పండి సార్. వాణిశ్రీ గారు చెప్పండి. తెలిసిన దానికన్నా తెలియని దానికన్నా వేరేగా ఉంటుంది. నేను చెప్తాను సార్. విదితం అంటే తెలిసిన వాటికంటే వేరుగా ఉంటుంది. అవిదితం అంటే తెలియని విషయాల కంటే గొప్పగా ఉంటుంది. అవిదితం అంటే తెలియని విషయాలు. తెలియని విషయాలు ఏంటి? గ్రహాలు, రహస్యాలు, ఇవే. వాటి గురించి తెలుసుకుంటే వచ్చే ఆనందం కంటే ఇది ఎక్కువగా ఉంది. అది అవిదితాత్, అది అవిదిత అంటే తెలియనివి, వాటికంటే అది ఉన్నతంగా ఉన్నది. అన్యత్ ఏవ విదితం, విదితాత్ కంటే అన్యత్, తెలిసిన వాటికంటే వేరుగా ఉంది. తెలిసినవి ఏమున్నాయి? నాకు నా పాస్ట్ తెలుసు, నా ఫ్యూచర్, నా పాస్ట్ తెలుసు, నా పిల్లలు తెలుసు, నా ఆస్తి తెలుసు, నా అంతస్తు తెలుసు, నా స్టేటస్ తెలుసు, ఇవన్నీ తెలుసు. వీటన్నిటికంటే అది వేరుగా ఉంది. లేకపోతే అది నాకు అనుభవంలోకి వచ్చుంటే నేను చెప్పేవాడిని, నాకు అనుభవంలో ఇలా ఉంది అని చెప్పేవాడిని. తెలిసిన వాటికంటే వేరుగా ఉంది, అందువల్ల చెప్పలేకపోతున్నా. తెలియనివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే గొప్పగా ఉంది. తెలియనివి చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో, మనకు తెలియనివే ఎక్కువ ఉన్నాయి. ఆ తెలియని వాటి అన్నిటికంటే అది అంటే గొప్పది.
ఇక్కడేమో అన్యత్ అన్నాడు, ఇక్కడేమో అధి అన్నాడు. అన్యత్ ఏవ విదితాత్. విదితాత్, విదితము అంటే తెలిసినది, విదితమే, ఇదంతా మనకు విదితమే కదా. మనం ప్రవచనాలలో వాటిలో చెప్పుకుందాం కదా, స్పీచ్ల్లో వాటిలో విదితమే, అందరికి సభకు విదితమే అంటారు, అంటే అందరికీ తెలిసినదే. విదితాత్ అంటే తెలిసిన దానికంటే, విదితాత్ అన్యత్ ఏవ వేరుగా ఉన్నది, తెలిసిన అన్ని విషయాల కంటే వేరుగా ఉంది, తెలియని దానికంటే గొప్పగా ఉన్నది. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? ఇంకొకసారి చెప్పండి సార్. తెలిసిన దానికంటే వేరుగా, తెలియని దానికంటే గొప్పగా. తెలిసిన దానికన్నా వేరుగా, తెలియని దానికన్నా గొప్పగా. రైట్. ఇప్పుడు వాణిశ్రీ గారు మీరు చెప్పండి, తెలిసినవి ఏవి? తెలిసిందంటే మనం చూస్తున్నవి, మనం అనుభవిస్తున్నవి, అవన్నీ తెలిసిందే. తెలియంది మన మన ఆస్తి, మన అంతస్తు చెప్పండి ఒకసారి. మన ఆస్తి, మన అంతస్తు, మన హోదా, మన అంటే పేరెంట్స్, మన పిల్లలు, మన హస్బెండ్, అవన్నీ తెలిసిందే. తెలిసినవి. వీటన్నిటికంటే ఎలా ఉంది? వీటన్నిటికంటే ఎలా ఉంది? అది భిన్నంగా ఉంది. భిన్నంగా ఉంది, అందువల్ల చెప్పలేకపోతున్నా. ఇప్పుడు దానిలాగా ఉంది, నా మనవల్లాగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరో బయట ఒక పిల్లడు క్యూట్ గా డాన్స్ చేస్తున్నాడు, మీరు అంటారు నా మనవల్లాగా డాన్స్ చేస్తున్నారు అంటారు. ఎందుకని? పోల్చి చెప్పగలుగుతున్నారు కాబట్టి అక్కడ. కానీ దేవుణ్ణి అలా పోల్చి చెప్పలేకపోతున్నారు. బ్రహ్మని పోల్చి చెప్పలేకపోతున్నారు, పరబ్రహ్మని పోల్చి చెప్పలేకపోతున్నారు. కాబట్టి తెలిసిన వాటికి భిన్నంగా ఉంది. ఇప్పుడు రెండో ముక్క చెప్పండి. తెలియని దానికన్నా, తెలిసిన దానికన్నా భిన్నంగా ఉంది. తెలియని దానికన్నా వేరుగా ఉంది. మీరు ఎందుకో కన్ఫ్యూజ్ అయ్యారు, ఇందాక కన్ఫ్యూజ్ అయ్యారు, ఈసారి కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆవిడని మాట్లాడియండి వాణిశ్రీ గారు, చెప్పండి. తెలిసిన దానికంటే భిన్నంగా ఉంది, అందువల్ల నేను చెప్పలేకపోతున్నా. తెలిసిన దానికన్నా భిన్నంగా ఉంది, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. తెలియని దానికంటే తెలియని దానికన్నా వేరుగా ఉంది. ఎలా? తెలియనివి ఏమేమి ఉన్నాయి పోనీ చెప్పండి కనీసం. తెలియనివి ఏంటి? తెలియనిది ఫ్యూచర్ తెలియంది, మన గ్రహాలు అవి మనకు తెలియనివి, రహస్యాలు గొప్పగా ఉంది. తెలియని దానికన్నా గొప్పగా ఉంది. ఇప్పుడు తెలియనిది ఎవడన్నా మీకు వచ్చి ఫ్యూచర్ చెప్పాడు అనుకోండి, నేను మీకు చెప్తాను మీరు ఫ్యూచర్ లోపల 100 కోట్లకు అధిపతి అవుతారు అన్నారు, మీరు ఆనందంగా సంతోషపడుతున్నారు. ఇది ఫ్యూచర్ అనుకుందాం కొద్దిసేపటికి. బ్రహ్మ అనుభవం వచ్చింది అనుకోండి, ఈ 100 కోట్ల కంటే కూడా మీకు బ్రహ్మ అనుభవం ఎక్కువ గొప్పగా అనిపిస్తుంది. మీరు ఒక కొత్త గ్రహాన్ని కనిపెట్టారనుకోండి, ఆ గ్రహం యొక్క అనుభవం కంటే కూడా ఈ 100 కోట్ల కంటే కూడా బ్రహ్మ యొక్క అనుభవం గొప్పగా ఉంది. సో తెలియనివి చాలా ఉన్నాయి. తెలియనివి తెలుసుకుంటే వచ్చే ఆనందం ఒకటి ఉంటుందండి. తెలియనివి తెలుసుకుంటే వచ్చే ఒక ఆనందం ఉంటుంది. ఈ ఆనందాల కంటే కూడా అది గొప్పగా ఉంది అని మీనింగ్. అర్థమైందా అమ్మా వాణిశ్రీ? అర్థమైంది. చెప్పు ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. సెకండ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. తెలియనివి ఏంటి ఫస్ట్ చెప్పండి. తెలియనివి ఏంటి? తెలియనివి మన ఫ్యూచర్ తెలుసుకుంటే ఆనందమేనా? ఫ్యూచర్ లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం, మీకు ఆనందం అనిపిస్తుందా? అనిపిస్తుంది సార్. అనిపిస్తుంది. ఈ ఆనందం కంటే కూడా గొప్ప ఆనందం అంటున్నాడు, అది అంటున్నాడు. ఓకే, ఇంకెవరన్నా చెప్పండి. ఇప్పుడు ఆవిడది అయిపోయింది, ఆవిడకి అర్థమైంది. ఇంకెవరన్నా అర్థం కాలేదు? కృష్ణ సార్ చెప్తా. సుధామోహన్ సార్, తెలిసిన దానికంటే వేరేగా ఉంది, అందుకే చెప్పలేకపోతున్నాను. అలాగే తెలియని దానికంటే గొప్పగా ఉంది, సో ఆనందంగా ఉంది, ఎక్కువ ఆనందంగా ఉంది. ఇప్పుడు తెలియని విషయం మీకు ఏదైనా తెలిస్తే, ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనస్సు అనేది నిలుపుకోవచ్చు అని చెప్పి తెలిసింది, ఆనందం అనిపించిందా లేదా? ఎస్ సార్, చాలా ఆనందం అనిపించింది. అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉంటుంది పరబ్రహ్మ. ఎస్ సార్, మంచిగా చెప్పిందా? చాలా బాగుంది. విదిత బాగుంది సార్, చాలా బాగుంది. మాధురి చెప్పు. అదే సార్, ఇప్పుడు ఏం అన్యత్తేవ తత్ విదితాత్. విదితాత్ అంటే అక్కడ ఏంటంటే తెలుసుకున్న దానికంటే, ఏదైతే ఇక్కడ మనం ఆత్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని
ఆ కన్నులు వెళ్ళలేవు, అలాగే వాక్కు వెళ్ళలేదు. నేను తెలుసుకోలేకపోతున్నాను, నేను చెప్పడానికి కూడా నీకు తెలుపలేకపోతున్నాను. ఎందుకంటే నేను అక్కడ అది చూడలేదు, నేను నా వాక్కు నా మనసు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. కానీ అక్కడ నీకు అందుకు దాన్ని ఎలా ఉపదేశించాలో కూడా తెలియట్లేదని చెప్పి తెలుసుకున్న దానికంటే అది చాలా వేరుగా ఉంది. అంటే నాకు ఇది తెలుసు, లో ఉన్న విషయాలు తెలుసు, అదే ఈ లౌకిక విషయాలు ఏవైనా కానీ నాకు తెలుసు, కానీ అందులో కూడా ఆనందం ఉంది. కానీ ఇది అంతకంటే వేరుగా ఉంది, భిన్నంగా ఉంది. నెక్స్ట్ తెలియని దానికన్నా నాకు ఫ్యూచర్ గురించి ఏదైనా విషయం తెలుసుకుందాం అనుకున్నాం, నాకు ఫ్యూచర్ లో ఇంత బాగుంటుంది అని తెలుసుకుందాం అనుకున్నాం. దానికన్నా బ్రహ్మ అనుభవం కలిగినప్పుడు మనం దానికన్నా చాలా ఎక్కువ అనుభవంలోకి వచ్చినప్పుడు, బ్రహ్మానందం కలిగినప్పుడు మనకి ఖచ్చితంగా అది అద్భుతంగా ఉంటుంది. అది అవిదాత్ అని చెప్పారు. కరెక్ట్, వెరీ గుడ్. సౌజన్య చెప్తావా నువ్వు కూడా ఒకసారి? నా కళ్ళు అక్కడికి వెళ్ళలేవు, అలాగే వాక్కు కూడా వెళ్ళలేదు, నా మనసు కూడా అక్కడికి వెళ్ళలేకపోతుంది, అంటే వెళ్ళట్లేదు. నీకు తెలియచెప్పటం ఎలా, నీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి కూడా అది నాకు బోధించటం కూడా తెలియదు. అంటే తెలియని విషయాన్ని విదితాత్ అంటే తెలిసినవి, వీటికి భిన్నంగా ఉంది. అవిదితాత్ అంటే తెలియని విషయాల కంటే గొప్పగా ఉంది. విదితాత్ తెలిసిన విషయాలంటే ఏంటి? మన ఆస్తిపాస్తులు కానీ, పిల్లలు కానీ, గతం గురించి కానీ, వీటికి భిన్నంగా ఉంది. అవిదితాత్ అంటే ఆధ్యాత్మిక విషయాలు కూడా అనుకోవచ్చు, ఆధ్యాత్మిక విషయాలు, నోములు, వ్రతాలు, అవి కూడా పారాయణలు, డాన్సులు, ఇవన్నీ తెలిసిన వాటికంటే భిన్నంగా ఉంది. ఇది కాదు, తెలిసిన వాటికంటే భిన్నంగా ఉంది. అవిదితాత్ అంటే తెలియని దానికంటే కూడా గొప్పగా ఉంది. తెలియనిదంటే గ్రహాలు, నక్షత్రాలు, బ్రహ్మాండాలు, మన ఫ్యూచర్ విషయాల గురించి కావచ్చు, ఇలా తెలియని దానికంటే గొప్పగా ఉంది. తెలియనివి తెలుసుకుంటే వచ్చే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అది అంటే గొప్పగా అని అర్థం. అది అంటే గొప్పగా అని అర్థం. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా కూడా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే అడగండి. చాలా కష్టపడుతున్నా మీకు అది నేను డైరెక్ట్ మీనింగ్ చెప్పలేను, ఎందుకంటే చెప్పలేకపోతున్నా నేను. అది ఎలా ఉంటుందో తెలుసా? తెలిసిన దానికి డిఫరెంట్ ఉంటుంది, తెలియని దానికంటే గొప్ప. మళ్ళీ అదే చెప్తున్నా. చిన్న దీనికి మనం జనరలైజ్ చేసి చెప్పుకుంటే కనుక తెలుసుకున్న దానికంటే అంటే మనకి ఇన్నాళ్ళు ఒక పూజా విధి అని తెలుసు, సో పారాయణం ఎలా చేయాలో తెలుసు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే స్పిరిచువల్ గా ఒకటి ఉపనిషత్తుల గురించి కానీ వేరే గురించి తెలుసుకుంటున్నా అనుకున్నప్పుడు ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కదా మనం తెలుసుకోవడానికి. మనాలు తెలుసుకున్నది వేరు, ఇది వేరేగా ఉంది అని తెలుసుకోవడం అన్యత్తేవ తత్విదితాత అనుకుంటే కనుక తెలియని దానికన్నా, అంటే ఇప్పుడు సార్ చెప్తున్నారు ఇంకా తెలియంది చాలా ఉంది మనకి, కానీ ఇప్పుడు చెప్తున్నది కూడా గొప్పగానే ఉంది, ఇంకా తెలియని దానికన్నా ఉంది. కానీ అదేదో మనం ఫైనల్ గా ఆత్మతత్వం అనేది ఫైనల్ గా పరబ్రహ్మను కనుక మనం ఆ సచ్చిదానంద పరబ్రహ్మను పట్టుకుంటే ఈ తెలియని దానికన్నా ఆ అనుభవం ఇంకా గొప్పగా ఉంటుంది అని మన స్పిరిచువల్ పాత్రలో వెళ్తున్న సాధకులకు మనం ఇలా చెప్పుకోవడానికి ఉంటుంది. కరెక్ట్. అంటే తెలిసిన పారాయణలు, నోములు, వ్రతాలు, పూజా విధి, డైలీ చేసే పూజ, వీటికంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. తెలియని ఉపనిషత్తులు మాకు ఇప్పుడు మీరు చెప్పేదానికంటే కూడా ఇంకా గొప్పగా ఉంటుంది అని కూడా అర్థం వస్తుంది. జై శ్రీకృష్ణ సార్. సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకోవచ్చా సార్? చెప్పు. యాక్చువల్లీ డాక్టర్ కృష్ణకుమారి అని మన చిన్నప్పుడు రేడియో అక్కయ్య అనేవాళ్ళం, మీకు గుర్తుందా సార్? ఆవిడ గాంధీ హాస్పిటల్ డాక్టర్. ఆవిడ షీఈ్ ఎ గ్రేట్ డిసిపుల్ ఆఫ్ సత్యసాయి పుట్టపర్తి సాయిబాబా. ఆవిడ భద్రా కళ్యాణం రాయమన్నారు సార్. సో ఆవిడ భద్రా కళ్యాణం రాస్తుంటే కృష్ణుడిని వర్ణించడానికి కూర్చుంటే ఎంత రోజులు గడుస్తున్నాయి కానీ కృష్ణుడిని ఆమెకి ఎంతసేపు కళ్ళు మూసుకుంటే ఎన్టీఆర్ గుర్తొస్తున్నాడు కానీ, అంటే నోన్ టు అన్నోన్ అంటారు కదా సార్, టీచింగ్ కూడా నోన్ టు అన్నోన్ అన్నట్టు తెలిసిన విషయం. ఆమె కళ్ళు మూసుకుంటే ఎన్టీఆర్ గుర్తొస్తున్నాడు కానీ ఆ పెన్ను రాయలేకపోతుంది అనమాట. అప్పుడు ఎందుకంటే అంటే మనకు తెలిసిన విషయం గురించే మనం కంపేర్ చేసుకుంటాం కదా సార్, ఇలా ఉంటాడు భగవంతుడు, అలా ఉంటాడు. మీరు ఇంతకు ముందు చెప్పినట్టు మనకు తెలియకుండా మన కళ్ళు పోలేవు, వీటన్ని మనం ఎక్స్పీరియన్స్
అప్పుడు ఆ రోజు రాత్రి 12 గంటలకు బాబా ఫోన్ చేసి, సత్యసాయి బాబా, కృష్ణ, నువ్వు అనుకున్నట్టు కృష్ణుడు ఎన్టీఆర్ మాదిరి ఉండడు, నువ్వు అంతర్ముఖం ఆలోచించి రాయి అన్నారంట. అంటే మనం ఏమన్నా అనుకున్నా మనం జనరల్గా ఎట్లా ఉంటుందంటే, అంటే ఆవిడ డైరెక్ట్గా మా కాలనీకి వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా సార్, భద్రా కళ్యాణ్. అంటే మనం ఎప్పుడు మనకు తెలియని విషయం గురించి అంటే నోన్ టు అన్నోన్ నుంచే వెళ్తాం కదా సార్, ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు. సో నాకు అదే అనిపించింది సార్. అంటే మనకు తెలిసిన దానికన్నా మనం ఇంకా గొప్పగా ఎదగాలి అన్నప్పుడు ఆ తెలియని విషయము మనకు తెలియదు, ఎందుకంటే మనం అక్కడ కళ్ళు చూడలేదు, మనం వెళ్ళలేదు. సో మనం ఎంతసేపు భగవంతుని కూడా తెలిసిన విషయాలు అక్కడికే ఆగిపోతున్నాం. కుక్కకు ఇంకొక కుక్కే దేవుడు కావచ్చు, మనిషికి ఇంకొక మనిషి దేవుడు అన్నట్టు ఇంకొకరికి ఇంకొకరు దేవుడు అవుతారు అనిపించింది సార్ నాకు. కరెక్ట్. అయితే నేను కూడా మనిషిని దేవుడుగా, మనుషులలో దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటా కానీ మనిషిని దేవుడుగా ఒప్పుకోను. సో మీ ఎగ్జాంపుల్ లో ఒక అబ్జెక్షనబుల్ పాయింట్ ఉంది, అది తీసేసి మిగతావన్నీ ఓకే. సో అది మనుషులని నేను దేవుడుగా ఎప్పుడు యాక్సెప్ట్ చేయను, మనుషులను దేవుడుగా ఎవరిని నేను దేవుడుగా యాక్సెప్ట్ చేయను. హవెవర్ అందరిలో ఇప్పుడు కళ్యాణిలో దేవుడు ఉన్నాడంటే ఒప్పుకుంటా, సౌజన్యాలో దేవుడు ఉన్నాడంటే ఒప్పుకుంటాను, అందరిలో దేవుడు ఉన్నాడంటే ఒప్పుకుంటాను, ఒక రాయిలో రప్పలో దేవుడు ఉన్నాడంటే ఒప్పుకుంటాను. కానీ నేను వేరే వాళ్ళకంటే గొప్పగా దేవుడు లాగా ఉన్నాను అనే వాళ్ళని నేను ఇక్కడ యాక్సెప్ట్ చేయను. జస్ట్ మీరు చెప్పిన కథలో అన్ని బాగున్నాయి, ఒక పేరు తప్ప. బుక్ ఉంది సార్, చదవమంటారా? బుక్ ఉంది, చూసి చదవమంటారా సార్? ఎవరి బుక్ అది? అదే కేనోపనిషత్తు సార్, మీరు చెప్పినదే తెప్పించిన. సరే చదవండి. ఈ లోకములో మనకు తెలియనివి ఎన్ని కోకర్లలు, జీవరాశుల్లో కూడా మనకు తెలియనివి అత్యంత స్వల్పం. అయినప్పటికీ ఈ లోకంలో జీవరాశులు మనకు తెలియనివి కావు. అంటే అవి ఉన్నాయి, మనకు తెలుసు, అవి ఆత్మ కాదు. ఇక మనకు తెలియని లోకాలు ఎన్నో ఉన్నాయి, మనకు తెలియని వాటి ఆత్మ కూడా చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే తెలియని వాటిని ఏదో ఒకనాడు తెలుసుకోవడం సాధ్యం. అందువల్ల ఇది కూడా ఆత్మ కాదు. ఆత్మ అనేవి ఆత్మ కాదు, తెలియనివి ఆత్మ కాదు. దీని భావం ఏమిటి? ఆత్మ తెలుసుకోజాలనిది. ప్రపంచిక వస్తువుల వల్లే ఆత్మ తెలుసుకోలేము. ఈ అభిప్రాయం 2వ అధ్యాయం మళ్ళీ ఉంది వేరే. అది సో ఇప్పుడు ఇది ఉన్నదంతా కరెక్ట్, ఇప్పుడు మీరు చదివిందంతా కరెక్ట్. ఒక చిన్న తేడా ఏంటంటే ఆ బుక్ ఉన్నదానికి మనకు తెలియని దానికంటే కూడా గొప్పది అని చెప్పి నేర్చుకున్నాం, అది అని చెప్పి నేర్చుకున్నాం. అది అంటే గొప్పది అని. ఆ పాయింట్ బహుశా ఆ బుక్ లో లేనట్టుంది. మీరు చెప్పేది చాలా విశదీకరంగా ఉంటది, బుక్ లో ఏం అర్థం కాదు. అది అనే పాయింట్ కి ఎక్స్ప్లెనేషన్ లేనట్టుంది. చూడండి, మీరు చెప్పిన దాంట్లో తెలియని వాటికంటే కూడా గొప్పది అన్న పాయింట్ అందులోపల మెన్షన్ చేయలేదు, అందుకోసం. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా అధ్యాయం వేరే అధ్యాయం చెప్పినాడు, దానిలో చూసుకొని చెప్పినాడు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఒక సెంటెన్స్ లో అల్టిమేట్ ఇంకా పీక్ లెవెల్ కి మామూలుగా ఎవరినైనా ఏదైనా ఇన్సల్ట్ చేస్తాం, కోపస్థ మండూకంలో ఉన్నావు, నీకేం తెలీదు అంటే మామూలు లౌకికమైన విషయాలకి ఎన్ని మాటలైనా అంటారు. అంటే ఏదైనా తెలియపోతే, అంటే ఇంకా అసలు ఇది తెలియపోతే కోపస్థ మండూకం అనుకోవాలి. కానీ లౌకికమైన విషయాలు ఏదో బయటికి వెళ్ళి ఏదో తేవడమో లేకపోతే ఏదో చిన్న చిన్న విషయాలకి ఈ పదం వాడుతూ ఉంటాం. ఇది తెలియకపోతే అనుకోవాలి కానీ అవి తెలియకపోతే ఎందుకు అనాలి? అసలు అంతేనా? కరెక్ట్, అంతే కదా. చాలా మందికి తెలియవు. నిజంగా చెప్పాలంటే దురదృష్టం ఏంటంటే చాలా మందికి తెలియవు, ఇవి ఉన్నాయని కూడా తెలియదు. ఫర్గెట్ అబౌట్ నాలెడ్జ్ అబౌట్ దీస్, దే డోంట్ ఈవెన్ నో దట్ దీస్ థింగ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఇలాంటివి ఉన్నవన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అక్కడ మనం బాధపడేది విషయం ఏంటంటే అక్కడ ఏంటంటే ఇది ఇలాంటిది ఒకటి ఉంది అని కూడా వాళ్ళకి తెలియకపోవడం, ఇలాంటిది ఒక విషయం అనేది ఉంది అని కూడా తెలియదు వాళ్ళకి. అది మనకు బాధ పెట్టే విషయం. ఎందుకంటే ఇది ఉంది అని తెలిసినప్పుడు, ఇది ఉంది అని తెలిసి ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ తెలుసు, అన్ని తెలుసు, కానీ ఇక్కడ ఇది ఒక విషయం ఉంది అని చెప్పి తెలిసి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఆ వచ్చే వాళ్ళలో సాధన చేసే వాళ్ళు ఇంకా తక్కువ. మనుష్యానాం సహస్రేషు, భగవద్గీతలో చెప్పినట్టుగా వేలాది మందిలో ఏ ఒక్కడో ఈ మార్గం ఉందని గుర్తిస్తారు. మళ్ళీ అందులోపల ఏ కొద్ది మందో నిజమైన జ్ఞానాన్ని పొందగలుగుతారు. నేనేమంటానంటే మీరు వచ్చారు, ఇప్పుడు పట్టుకోండి, చెయ్యి గట్టిగా పట్టుకోండి, అంతే. నేను అది ఒక్కటే అడుగుతున్నా. పట్టుకున్నారు, ఇక్కడ దాకా వచ్చారు. కష్టమైనది ఇప్పుడు మూడు శ్లోకాలు అతి కష్టం మీద, 3వ శ్లోకం ఇంక కొద్దిగా వచ్చేవారని చెప్తాను. 3 శ్లోకాలు చెప్పడానికి నాకు 6 వారాలు పట్టింది. ఇంతకంటే స్పీడ్ గా చెప్పడం నా వల్ల కాదు.
కొద్దిగా ఫీల్ అవుతున్నారా? స్లో వెళ్తున్నామని. ఎప్పటికైనా కావాలి సార్ 19 శ్లోకాలు? ఏం సార్ ఇట్లయితే నో సార్, 38 నో నో, అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. చాలా డీప్ గా ఉంది సార్, అసలు బుక్ లో చాలా చదువుకోలేదు డీప్ గా మాకు ఉంది. అర్థమే కాదేమో అసలు సార్. ఇంతలా మీరు ఎక్స్ప్లెయిన్ ఈరోజు చేస్తుంది చాలా బాగుంది బుక్ సార్ చదివితే క్లాస్. మాకు అర్థమే కాదు అసలు చాలా ఏంటో. డిఫరెంట్ గా ఉంది. చాలా చాలా బాగుంది. నాకు ఇలా మీరు చాలా ఇంత ఇష్టం. వివరంగా చెప్పారు కాబట్టి అర్థమైంది. అవునమ్మా, నేను అందుకే నీతో చెప్పించా. నాకు థ్యాంక్ యూ సార్. అలా నేను రాసుకుంటాను సార్, వీడియో విని మళ్ళీ నేను రాసుకుంటాను, రాసుకుని మళ్ళీ అసలు చెప్తాను సార్. థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, నేనే థ్యాంక్స్ చెప్తా. మీరు కరెక్ట్ జవాబు చెప్పారు అంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. మీరు ఎవరు అయ్యో సరైన సమాధానం చెప్పినా కూడా నా గుండెని చమరచిస్తున్నారు అంతే. నా గుండె తడితో ఇదైపోతుంది. ఎవరు సరైన సమాధానం చెప్పినా కూడా అది నా విజయమే. నా అంటే భగవంతుడి విజయమే, పరబ్రహ్మ విజయమే, మన అందరిలో ఉన్నటువంటి ఒకే పరబ్రహ్మ విజయము. ఒకటే గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది నేర్చుకుంటున్న దాంట్లో ఎవరు రారు. వస్తున్న కొద్ది మంది ఈ మార్గం లోపల ముందుకెళ్లాలని ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఎంత ఆనందం కలుగుతుంది తెలుసా? ఇప్పుడు నా జీవితంలో ఏం కష్టాలు లేవా? ఉన్నాయి 19 ఏళ్లుగా, కానీ అవేమి నాకు కష్టాలు అనిపించవు. ఎంత ఆనందంగా ముందుకెళ్ళిపోతాను తెలుసా? ఎంత ధైర్యంగా ముందుకెళ్ళిపోతాను తెలుసా? ఎన్ని పనులు, రోజుకు 18 గంటలు 20 గంటలు పని చేయగలుగుతాను తెలుసా? నిద్ర వచ్చినప్పుడు కూడా అంతే, అలా పడుకుంటాం 10 గంటలు 15 గంటలు పడుకుంటా. కుంభకర్ణుడు వచ్చి కాంపిటీషన్ నాకు వచ్చాడా అనుకోవాలి. పని చేసినప్పుడు ఇక ఎట్లా ఒక రోజు కూలి పని చేస్తాడు, వాడికంటే ఎక్కువ కష్టపడి పని చేస్తా. సో కాబట్టి నేను ఏమంటానంటే అది అలా ట్యూన్ చేసుకోండి. ఇప్పుడు మొన్న యాత్రకు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, 2-3 లేచి మళ్ళీ రాత్రి 11-12 దాకా మాట్లాడుతూ ఏదో ఒకటి చేస్తూ అన్ని యాక్టివిటీస్ కూడా చేస్తూ ఎంత ఆనందంగా ఉండగలిగాం. డే మొత్తము ధృతి ఉత్సాహంతో ఉండగలుగుతాం. నన్ను అర్థం చేసుకోండి, ఇది ఒక్క పాయింట్ కనుక మీరు పట్టుకోగలిగితే ఈసారి సెకండ్ యాత్ర లోపల ఈ మనసుని ఇంకా ఎలా ఆపేయచ్చు, ఎంతసేపు ఆపేయచ్చు టెక్నిక్స్ తోటి చేస్తాం. చేతి లోపల బాటిల్స్ అవి పెట్టి ఇవి పెట్టి చాలా నిగ్రహంతో చేయిస్తాం. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్. కాబట్టి ఇది గుర్తుంచుకొని ఆ మనసును నిగ్రహం ఎంతెంత చేసినా కొద్దీ అంతంత దేవుడికి ముందుకెళ్తాం. ఇందాక మనం ఫస్ట్ లో ఏం చెప్పాం? ఎప్పుడైతే బాహ్య వస్తువుల నుంచి మనం క్లోజ్ చేస్తామో అప్పుడు లోపల ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు మలినాలు ఉంచుకుంటావో బాహ్యమే చూస్తూ ఉంటావు. ఈ కళ్ళతో బాహ్యమే చూస్తూ ఉంటావు. ఆ బాహ్యం చూసింది కరెక్ట్ అని గ్యారంటీ లేదు. అదే ఇవాళ ప్రవచనం మళ్ళీ చెప్తున్నా 10 సార్లు వినండి. ఇవాళ స్టార్టింగ్ లోపల ఏం చెప్పాము? ఇట్లా చక్రం తిరుగుతున్నది, అందులోపల నుంచి నువ్వు నడుచుకుంటూ వెళ్తే ఏమనిపిస్తుంది అంటే నేనే తిరుగుతున్నాను అనిపిస్తుంది. లైట్ తిరుగుతున్నాయి అంతే. అందులోపల ఆ సర్కిల్ కూడా తిరగట్లేదు. ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. ఆ బ్రిడ్జ్ మీద వెళ్తే ఆ బ్రిడ్జ్ ఏమైతుందంటే లైట్లు ఇలా గుండ్రగా ఉన్నాయి, లైట్లు ఒక టన్నల్ లాగా ఉన్నది, ఇలా తిరిగిపోతున్నాయి. అవి లేదు, లైట్లు తిరుగుతున్నాయి. అందులోకి వెళ్ళగానే మనం కాలు పెట్టగానే మనకేమనిపిస్తుంది తెలుసా? మనమే తిరిగిపోతున్నాం అనిపిస్తుంది. అక్కడ కదులుతున్నది ఏదీ లేదు తెలుసా? ఒక లైట్లు తప్ప ఏమి కదలడల్లా. కాబట్టి నీ కళ్ళు చూసేవి నిజం కాదు, కానీ దాన్ని నిజం అనుకుంటున్నాం. నీ కనులు చూసేవి నిజం కాదు, అసత్యమైన దాన్ని సత్యం అనుకుంటున్నావు. ఇంద్రియాల ద్వారా తెలుసుకున్నటువంటివన్నీ కూడా అబద్ధము. మనస్సును నిగ్రహిస్తే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి లోపల ఆత్మ జ్ఞానము వికసిస్తుంది. ఇదే మనం ఆత్మబోధలో కూడా తెలుసుకున్నాం. కేనోపనిషత్తు చాలా చిన్న ఉపనిషత్తు, కానీ అత్యద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న ఉపనిషత్తు. మీరు ఈ స్థాయికి వచ్చారంటే ఇట్ సెల్ఫ్ మీ స్థాయి పెరిగింది అని గుర్తుంచుకోండి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ప్రతి ఒక్కరూ వాటి క్లాసుది నోట్స్ రాసుకోండి. ప్రతి మాటకి అండర్లైన్ చేసుకుంటూ రాసుకోండి. ప్రతి ముక్కని మళ్ళీ వినండి. ప్రతి ఉదాహరణను మళ్ళీ వినండి. ఎవరైనా చెప్తుంటే వినడం కొద్దిగా కష్టం, నాకు కూడా తెలుసు. అందుకే 2వ సారి 3వ సారి 4వ సారి వినండి. ఎక్కడ ఏ పాయింట్ మిస్ అయినా ఆ పాయింట్ మళ్ళీ ఒకసారి గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక డౌట్ సార్. శ్రీదేవి అడగండి. ఇందాక మీరు చెప్పారు కదా, ఇట్లా కూడా చెప్పుకోవచ్చు సార్, తెలిసిన దానికంటే భిన్నంగా ఉంది అన్నారు కదా. అది అంటే చూసే వాటి, ఇప్పుడు మనం కనిపించే వస్తువులన్నీ తెలిసినవి కదా, అది కూడా వస్తుంది కదా. మనకు తెలియని అంటే మనకు కనబడలేని కూడా వస్తుంది కదా, ఇట్లా కూడా అనుకోవచ్చు కదా మనం. 100% అదే. కనబడని ఎన్నో ఉన్నాయి, ఎన్నో రహస్యాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో బ్యాక్టీరియాలు, ఎన్నో వైరస్లు, ఎన్నో కనిపించనివి. ఈ ప్రపంచంలో తెలిసిన విషయాల కంటే తెలియనివే ఎక్కువ ఉన్నాయి. కనబడేటి కోట్ల బ్రహ్మాండాలు కూడా ఉన్నాయి కదా సార్. ఒక్క నిమిషం సౌజన్య. శ్రీదేవి చెప్పండి, మీరేమన్నారు?
అంటే కనబడేటి తెలిసినవి, కనబడని తెలవని, అది కదా గొప్పగా ఉండేటి. కనబడనివి లేదా మనసుతోకి తెలుసుకోలేనివి. కొన్ని కనిపించకపోయినా మనసుతో తెలుసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈర్ష్య, అసూయ, ద్వేషము, ప్రేమ ఇవి కనిపిస్తాయా మీకు? కానీ లేవని అనగలమా? ఈర్ష్య లేదు అని అనగలమా? అసూయ లేదని అనగలమా? ప్రేమ లేదని అనగలమా? భక్తి లేదని భక్తి లేదని అర్థం సార్. భక్తి అయితే లేదు సార్, మాకు లేదు సార్, మొదటి నుంచి భక్తి లేదు సార్, అదైతే అనగలం. కానీ ఇవన్నీ కూడా మనసుతో ఫీల్ అయ్యేవి కూడా కలుపుకోవాలి లోపల. కేవలం కంటితో చూసామనే కాదు. అందుకే ఆయన ఏమన్నాడు, నో మనహ, మనస్సు కూడా అక్కడికి వెళ్ళదు. నా వాక్ గచ్చతి నా చక్షుర్ గచ్చతి అని అన్నాడు. అంటే చక్షువులు వెళ్ళలేవు, వాక్కు వెళ్ళలేదు, మనస్సు కూడా వెళ్ళలేదు అని ఎందుకన్నాడంటే మనసుతో తెలుసుకున్న భావాల కంటే కూడా భిన్నమైనది అది. అన్నిటికంటే అద్భుతమైన భావన మనకు తెలిసింది ఏంటి చెప్పండి? ప్రపంచంలో తెలిసిన భావనలలో గొప్పది ఏదో చెప్పండి శ్రీదేవి. గొప్పదంటే తెలిసిన వాటిలో ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా గొప్పది ఏది? తెలుసుకునేదే గొప్పది కదా సార్. తెలిసిన వాటిలో అన్ని తెలుసు అనుకోవడం సార్, అది గొప్పది కాదు. కానీ అన్ని నాకు తెలుసు అని అనుకుంటుంటారు. అది అహంకారం. అది కాదు. అన్నిటికంటే గొప్పది ఏదో తెలుసా? ప్రేమ. అన్నిటికంటే గొప్పది ప్రేమ. మీరు పిల్లలు ఆనెస్ట్లీ చెప్పండి, పిల్లల మీద ప్రేమ ఇంపార్టెంటా మీకు? భర్త మీద ప్రేమ ఇంపార్టెంటా? సరే, భర్తను ప్రేమించరు. భర్తను ప్రేమించడానికి నేను ఒక చిన్న కథ చెప్పాలి. భర్తని ప్రేమిస్తామండి. లేదు, నా స్టోరీ అయింది. నా స్టోరీ వినాలి, తప్పదు. అది నేను అందరికి ఉంగరాలు తీసుకొచ్చిన స్టోరీ. ఓకే, అది ఎన్నిసార్లు చెప్పినా నాకు ఆడదు. తగ్గిపోయిందా? ఇంకో కథ లేదు. అన్నిటికంటే కూడా ఆనందాన్ని కలిగించేది ఏంటో తెలుసా? ప్రపంచంలో ప్రేమ, భక్తి భావము, ప్రేమ భావం ఒకటే. ప్రేమ, కరుణ, ఆప్యాయత. ఇప్పుడు మా శాఖకు వస్తారు కదా పిల్లలు, నేను వెళ్ళగానే అందరూ చుట్టుముట్టేస్తారు. దర్బాదీ వచ్చారు అందరూ. అంకుల్ అన్నారు అన్నమాట, అక్కడ జీ అని అంటారు మాకు RSS లో. అందరూ వచ్చేసి చుట్టుముడతారు. మండలా చేద్దాం, రౌండ్కి వెళ్ళాలంటే నా చేయి పట్టుకోవడానికి కాంపిటీషన్ అన్నమాట. సో ఫుల్ కాంపిటీషన్. నేను ఏదన్నా ఒక రోజు రాలేకపోతే అందులో మెసేజ్ పెడతాను, రాలేని వాళ్ళ వేరే వాళ్ళు ఇంకెవరన్నా చూసుకోండి అని పెట్టగానే మా వాళ్ళు అన్నారు, నీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, నువ్వు రాను అంటే పిల్లలు కూడా మానేస్తున్నారు, అట్లా చెయ్యకు అని చెప్పేసి చెప్తున్నా. వెళ్ళగానే వాళ్ళ ప్రేమకి ఎంత ఇదైపోతుంది, నిర్మలమైన ప్రేమ. అందులోపల లక్కీ అని ఒక పిల్లోడు ఉన్నాడు, వాడైతే మరీ అన్యాయం. వాడు ఫస్ట్ క్లాస్, వాడికి అసలు ఏమీ ఇది కూడా తెలియదు. వాడు వచ్చేసి కాళ్ళకి ఇట్లా చుట్టేసుకుంటాడు గట్టిగా. మిగతా పిల్లలు అందరూ వచ్చి పట్టేసుకుంటారు, పిల్లలంతా వచ్చి పట్టేసుకుంటారు. మళ్ళీ నేను ఇవాళ ఏమైంది అసలు, యాక్చువల్ గా శాఖకి వెళ్ళొద్దు అనుకున్నా. కొద్దిగా హెడేక్ ఉండే, ఆఫీస్ నుంచి వచ్చేసరికి కొద్దిగా అలసిపోయా, హెడేక్ ఉంటే సరే వెళ్ళొద్దు అనుకున్నా. 7:30కి మా ఫ్రెండ్ ఒక అతను రాగానే కాల్ చేశాడు. అక్కడి నుంచి చేయగానే ఇవాళ రాను సత్యనారాయణ గారు అని చెప్పి చెప్తున్నాను. ఇంతలోకి పిల్లలు అడుగుతున్నారు, వస్తున్నారా. ఆ ఫోన్ లోపల వాళ్ళందరూ మాటలు వినిపిస్తున్నాయి, వస్తున్నారా అని అన్నాను. వస్తున్నారు సత్యనారాయణ గారు, 5 నిమిషాలు ఉంటాను అని చెప్పేసి అప్పుడు ఓపిక లేకపోయినా మళ్ళా బయలుదేరి వెళ్ళాను అనమాట. ప్రేమ మనం నడిపిస్తుంది. ప్రేమించడం ఎంత గొప్పదో ప్రేమింపబడడం అంత గొప్పది. ప్రపంచంలో అన్నిటికంటే కూడా ఏంటంటే వేరే వారి హృదయంలో స్థానం నింపుకోవడం అన్నిటికంటే గొప్పది. దానికోసం ప్రయత్నం చేయకూడదు మనం. ఆటోమేటిక్ గా మన నిర్మలత్వము, మన ప్రశాంత చిత్తము అవతల వారికి మనకు అది ప్రశాంతంగా అనిపించాలి. మనం చూసి అవతల వాడు వారి సమస్యలను మర్చిపోయేలాగా ఉండాలి. వేరే వాళ్ళ జీవితాలలో వెలుతురు నింపడమే మన జీవితంలో నిజమైనటువంటి ఆశయంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఇవి ఎగిరిపోతాయి. అంటే వీళ్ళు నా వాళ్ళు నా అట్లా అవన్నీ ఎగిరిపోతాయి. మెల్లమెల్లగా అన్ని పోతాయి. పోయినప్పుడు ఏమైపోతుందంటే ప్రశాంత చిత్తులమై వస్తాం, ప్రశాంతంగా ఉంటాం. సో అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటిది ప్రేమ అయినప్పుడు ఆ ప్రేమ ద్వారా వచ్చేటటువంటి గొప్ప భావాలు ఏవైతే ఉంటాయో, ఇంకా ఈ ప్రేమలు మీరు జస్ట్ పెళ్లికి ముందు ఊహించుకోండి, ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఊహించుకోండి. ప్రపంచం కనిపించదు, వారిద్దరి మధ్య ప్రపంచం కనిపించదు. అవే ఆలోచనలు, అవే మనస్సు, అవే తలంపులు. అంతకంటే గొప్పది మరొకటి లేదు. హైయెస్ట్ లెవెల్ ఒక వ్యక్తికి జీవితంలో అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది, దానికంటే కూడా ఇది గొప్పది.
దానికంటే కూడా వేరుగా ఉంటుంది, దానికంటే కూడా గొప్పది. అన్ని అట్లా క్లాసుల కంటే వేరుగానే ఉంది సార్, అందుకే ఇది వేరుగానే ఉంది. కొద్దిగా కష్టమై చెప్పండి ఎవరైనా ప్రశ్న లేదు ఉందా? సార్, కానీ కష్టం లేదు సార్, డిఫరెంట్ గా ఉంది. బాగుంది సార్, కష్టం లేదు చాలా సార్, కష్టం లేదు చాలా సార్, బాగుంది, డిఫరెంట్ గా ఉంది. కష్టమే లేదు సార్. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎంత సులువుగా ఉందో అంత కష్టంగా ఉందండి. కష్టంగా ఉందా? అంటే కష్టంగా అంటే మా హృదయం బరువుగా అనిపిస్తుంది సార్. అంటే అది చెప్పలేని ఎంత సులువుగా ఆనందం ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, అనేది ఏదైనా అనుకోవచ్చు సార్. అవ్వాలి అని సార్, మాటలు అంటే రావట్లేదు సార్. అయితే బాగుంటుంది. అది ఏంటి అయితే సూర్యశ్రీ? ఆ సూర్యశ్రీ ఎక్స్ చెప్పు, మరి నాకు అనిపించట్లే. ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ప్రేమ పెళ్లికి ముందు అది అవి మన చేతుల్లో లేదు, కానీ ఇది సాధన చేస్తే ఇంకా ఉంది, అంటే అంతకంటే ఉన్నతమైనది ఉంది అని చెప్పినప్పుడు అసలు ఇంకా ఏంటి అసలు అనిపిస్తుంది కదా. యా యా వాటికంటే కొన్ని కోట్ల రెట్లు బాగుంటుంది. మీకు ఇప్పుడు మీకు సమయం తెలియదు తెలుసా? మీకు సమయం తెలియదు. మీరు ధ్యానంలో గాని దాంట్లో గాని మీరు మిమ్మల్ని మీరు మర్చిపోయినప్పుడు, నేను నాకు కైలాస ఆలయంది ఎక్స్ప్లెయిన్ చేశా కదా, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు కాశీకి తీసుకెళ్తాను, తెలంగాణ తీసుకెళ్తాను, ఉత్తర కాశీ, ఇవన్నీ బదులు కంచి కైలాసాలయం నాకు ఎక్కడైతే తెలిసిందో ధ్యానం కుదురుతోందని అక్కడికి ఎందుకు తీసుకెళ్లొద్దని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అసలు అక్కడ ఆలయంలో నాకు ఫస్ట్ టైం 10కి కూర్చుంటే 3 వరకు నాకు తెలియనటువంటి పరిస్థితి. 5 నిమిషాల్లో గడిచిపోయినట్టుగా, 5 నిమిషాలు గడిచినట్టుగా 5 గంటలు. సో ఇది అద్వితీయమైనటువంటి అనుభూతి. ఇది అందరికీ వస్తుంది. గంట సేపు ధ్యానం చేస్తే కొన్ని క్షణాల పాటు, ఆల్రెడీ మన యాత్ర గ్రూప్ లో అనుభవాలు చూస్తున్నాను, ఏడుస్తున్నారు జనాలు ఆనందంతో, తన్మయత్వంతో. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇంకా ఎక్కువ సాధన చేయండి, ఇంకా ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ విషయాలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇది గొప్ప కంచిలో అనుభవం. కంచిలో టెంపుల్ పేరు ఏంటండి మీకు అలా జరిగిందన్నారు? కైలాసాలయం. కైలాసాలయం, ఆలయం పేరే కైలాస ఆలయం కైలాస అండి. టెంపుల్ అంటారు దాన్ని. కైలాస శివుడిది గ్రానైట్. ఏకాంబరేశ్వరుడిది కాదా ఆ సార్? ఏకాంబరేశ్వర, వరదరాజ, కామాక్షి టెంపుల్స్ పాపులర్ టెంపుల్స్. ఇవి కాక ఆ ఊర్లో ఒక 100 టెంపుల్స్ ఉన్నాయి. ఇట్స్ ఎ టెంపుల్ సిటీ. అందులోపల ఈ కైలాస్. చెప్పండి. కైలాసనాథ్ సార్, కైలాసనాథ్ అంటారు, అది వాళ్ళ చుట్టూ అవును, లోపల ప్రదక్షిణ చేస్తున్నాం, అదే కదా సార్? అవును, చుట్టూ లోపల కింది నుంచి ప్రదక్షిణం చేస్తాం కదా, అది కరెక్ట్. అంటే అది కంపల్సరీ ఏం కాదు, అది కోరికలతో చేయడానికి. బట్ అక్కడ బయట అదే కూర్చొని పూజ చేసుకోవడానికి దానికి చాలా బాగుంటాయి. ఫారినర్స్ కూడా చాలా మంది వస్తారు. చుట్టూ కూడా చాలా ప్లేస్ ఉంటుంది సార్, చుట్టూ కూడా చాలా చాలా నీటి అవును, బయటకు వస్తుంది. చాలా ప్లేస్, చాలా పెద్దది. చాలా బయట కూడా పెద్దది, ఆలయం అవును బయట కూడా బోల్డ్ ఉంటుంది. ఆలయం లోపల అంతా కూడా శిల్పకళ, ఆలయం బయట అవును చాలా ప్లేస్ ఉంటుంది. ఎనీవే, అవును. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అందరూ. సో మంచి సార్ తరగతి. రాత్రి దయచేసి ప్రశ్న కాదు ఈ మనసేం సార్, మీరు ఆలోచిస్తుంది అంటారు కదా మీరు చెప్పిన ఒకసారి. మంచి ఎగ్జాంపుల్ ఉంది కదా. ఒక తర్వాత ఒకరు, మాధురి తర్వాత సూర్యశ్రీ. చెప్పండి. మాధురి చెప్పు. అదే సార్, మీరు చెప్తారు కదా కారణ శరీరం రాత్రి పూట నిద్రిస్తున్నప్పుడు అది మనకు ఆ ఎక్స్పీరియన్స్ మనకు ధ్యానంలో వస్తుందని. అదే సార్, తెలుసున్న దానికంటే వేరేగా ఉంది, తెలియని దానికన్నా గొప్పగా ఉంది అని ఎగ్జాంపుల్. కారణ శరీరానికి పర్ఫెక్ట్ అది ఏంటో తెలుసుకోవాలని తాపత్రయం, అది చాలా గొప్పగా ఉంటుందని, అది ఆ దాంట్లో ఈ సాధన చేస్తే అది దొరుకుతుంది అన్నది ఇది కరెక్ట్ గా అనిపించింది సార్ నాకు. అదేదో తెలుసుకుందాం, స్పిరిచువల్ దాంట్లో 1 గంట మెడిటేషన్ చేస్తే 2 సెకండ్లకు వస్తుంది. మాదిరి ఇంకొక సార్ విషయం, ఏదైనా కూడా సునంద గారు కారణం శరీరం దగ్గరకు వస్తుంది సార్. సునంద గారు ఒక్క నిమిషం. మనకు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా నిద్ర అనుభవం అత్యద్భుతంగా ఉందని చెప్పగలరా లేదా? ఎస్ ఆర్ నో? అందరికి ఎస్ సార్ పక్కా అందరికి బాగుంటుంది. అయితే మరి ఆ అనుభవం ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్పగలుగుతారా? చెప్పలేరు. కానీ ఆ అనుభవం లేకుండా ఉండగలమా మనం? ఒక్క రోజైనా ఉండలేము. సో ఆ సమయంలో మనము ఆత్మానుభవాన్ని పొందుతాము. అజ్ఞానంలో ఆత్మానుభవాన్ని పొందుతాము. కానీ జ్ఞానంలో ఆత్మ అనుభవం పొందడమే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సాధన. కేనోపనిషత్తు కానీ వాటి కానీ. కేనోపనిషత్తు ఇది ఎక్సెప్షనల్. అసలు సృష్టి గురించి, భగవంతుడి గురించి అన్నాడు కదా, నా గురించి అడుగుతుంది అంతే డైరెక్ట్ గా. సూర్యశ్రీ చెప్పు, ఏదో మాట్లాడబోయావు. తర్వాత సునంద గారు.
సార్ అదే పాపం ఇవాళ చాలా సార్లు మాట్లాడాను, కానీ మనసు మీరు చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి కదా, అవి అదే ఆ లైన్ సీక్వెన్స్ ఒకసారి అది మీరు చెప్పినట్టు అదొకటే అలా వస్తే అది పెట్టుకుందాం. మీ మనసు ఏం ఆలోచిస్తుంది, మీ మనసు ఏం ఆలోచిస్తుంది, నీ మనసు ఏం ఆలోచిస్తోంది, ఆలోచించు అన్నారు కదా, అది బాగుంది. అది ఆ లైన్ ఆ సీక్వెన్స్ ఆ కాస్త పెట్టుకుంటే దీంట్లో చేయిస్తా ఈసారి మన సాటర్డే సండేలలో ఒకసారి చేయిస్తా. యా షూర్. నెక్స్ట్ సునంద మేడం, ఇందాక ఏదో మాట్లాడబోతే ఆపాను, చెప్పండి. ఏం లేదు సార్, మాధురి ఏదైనా సరే కారణ శరీరము గాఢ నిద్రలో అసలు చెప్తుంది సార్, ఇది పోల్చడం దాంతో పోలుస్తుంది అన్నాను సార్. వండర్ఫుల్. ఓకేనా, ఈరోజు చక్కటి విషయాలని తెలుసుకున్నాము. మళ్ళీ చెప్తున్నా, ఇవాళ చెప్పిన చాలా విషయాలు అండర్లైన్ చేసుకోండి. ఇవాళ ఒక్క ప్రవచనము ఒక 5 సార్లు 10 సార్లు విన్నారంటే కనీసం ఒక 5% అర్థమైపోతుంది మీకు కేనోపనిషత్తు. నేను చాలా కష్టపడుతున్నా, కేనోపనిషత్తు అసలు చెప్పొద్దనే అనుకున్నాం ముందు, కానీ మళ్ళీ నాకు వచ్చిన అనుభవం మీకు రావాలి అనే మళ్ళీ ఒకే ఒక కోరికతో చెప్తున్నాను. ఇది ఒక యజ్ఞం అనుకోండి. అందరూ మీరు 1000 యజ్ఞాలు 1000 ఫంక్షన్స్ చేసిన దానికి 1,00,000 టెంపుల్స్ అటెండ్ అయిన దానికి సమానం. దయచేసి దీన్ని అలా తీసుకోండి అందరూ కూడా. ఆత్మబోధ వినేటప్పుడు సార్ ఫస్ట్ లో ఇలానే బాగా గుండె బరువుగా తెలిసి నిద్రలో కూడా అట్లనే అవే అనుభవాలు ఉండేవి సార్. మళ్ళీ ఈ కేనోపనిషత్తుకి అలాగ అనిపిస్తుంది సార్. ఇవాళది అయితే వినండి. నేను స్టార్టింగ్ లోపల కొన్ని పాయింట్స్ చెప్పాను. అవేంటంటే నేను ఇన్స్పైర్డ్ బై స్వామి రామ. సో ఆయన దాన్ని బట్టి అంటే మనకు తెలిసిన పాయింటే అయినప్పటికీ కూడా కొద్దిగా అండర్లైన్ చేసుకోండి అందరూ. ఏ విధంగానైతే మన జ్ఞాన చక్షులు లోపల ఓపెన్ అవుతాయి, ఇవన్నీ కొన్ని చెప్పాను కదా, ఆ పాయింట్స్ ని రాసుకోండి. ఎందుకంటే మీరు జనరల్ ఏం చేస్తున్నారంటే ఉపోద్ఘాతం చెప్పేటప్పుడు వదిలేస్తున్నారు. నేను ప్రతిసారి మీకు చెప్పేది ఏంటంటే, నా క్లాసు వదిలేసినా పర్వాలేదు కానీ ఉపోద్ఘాతం వదలకండి. ఆ మొదట్లో 10 నుంచి 20 నిమిషాలు 25 నిమిషాలు నేను ఉపోద్ఘాతం చెప్తాను ప్రతిరోజు. ఆ ఉపోద్ఘాతం మిస్ అవ్వకండి. జై శ్రీకృష్ణ. వినండి, క్లాస్ ఇంకా ఎక్కువ సార్లు వినండి. ఇంకేం ప్రశ్నలు లేకపోతే రేపే వారం, రేపు గురువారం అంటే రేపు భగవద్గీత 18వ అధ్యాయంలో తర్వాత విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? జై శ్రీకృష్ణ. నేను అసలు 7 సంవత్సరాల కింద రామకృష్ణ మఠంలో బుక్ ఉన్నాయి, అది అర్థం కాలేదు సార్. అసలు ఇప్పుడు బుక్ అది మీ ద్వారా వింటున్నా సార్. దేవి భాగవతం కూడా అలా, అది కూడా చాలా సంవత్సరాలు బుక్ ఓపెన్ బుక్ మీరు చెప్పినట్టు ఉండదు సార్. మీరు బాగా విశదీకరణ ఎక్కువ ఉంటుంది మీ దగ్గర. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రామకృష్ణ పరమహంస గారు ఆయన బుక్స్ చూస్తున్నాం సార్. ఆయన ఉన్నప్పుడు చూడలేదు కానీ మీరు ఆయనలాగా చెప్తుంది సార్. అసలు రామకృష్ణ పరమహంస ఆయన ఎదురు ఉండి వినలే, ఆయన బుక్స్ ద్వారా వింటున్నాం కానీ ఇప్పుడు మీరు ఎదురు ఉండి వింటున్నాం సార్. మేము జై శ్రీకృష్ణ. ఆత్మ జ్ఞానం గురించి, సత్యం గురించి చెప్పాలని ఎంతో ప్రయత్నం చేసింది సార్. ఆయన కూడా ఆయన గొంతు అమ్మవారు నొక్కేసిందంట, గొంతు దాకా వచ్చి బయటకు రాలేకపోయిందంట. ఏడ్చిండు చాలా సార్లు, ఇట్లా గొంతు దాకా వచ్చి మీకు చెప్పాలంటున్నా కానీ గొంతు నొక్కేస్తుంది అమ్మా అని కళ్ళ కొంచెం నీరు కారిపోయేదంట సార్. అసలు మీరు కూడా అంత తపన పడుతుంది సార్. అసలు నాకు రామకృష్ణ పరమహంసలాగా మీరే, ఆయననే మీలో ఉన్నారని చెప్పిపిస్తురంట. జై శ్రీకృష్ణ. మీరు కూడా చాలా తపన పడుతురు సార్, అంత దూరం తీసుకెళ్తురు. అసలు మేమే అనుభవించాలి కదా అని. ఈరోజు ప్రవచనం మిస్ అయింది సార్, ఇంత మళ్ళీ 2 సార్లు. తప్పకుండా వినండి అందరూ కూడా, వీలైనండి వినండి. అందరికీ కూడా చక్కగా థ్యాంక్స్. ఇంకంతేనా అందరికీ? ఇంకంత ఓకేనా? వండర్ఫుల్. అందరూ కూడా ప్రవచనాన్ని వీలైనన్ని సార్లు విని, ఈ ప్రవచనం ఒక్కటి మాత్రం నోట్స్ కంపల్సరీగా రాయండి, ఆలోచించండి, మళ్ళీ ఆలోచించండి, మళ్ళీ ఆలోచించండి. జ్ఞానయోగము అర్థమయ్యేదాకా కష్టము, అర్థమైన తర్వాత రాజమార్గం అని గుర్తుంచుకోండి. ఇది అద్భుతమైనటువంటి మార్గంలో ఉన్నారు. అందరికీ కూడా త్వరలో ఆత్మానుభవం కలగాలనే ఆశయంతో ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాను. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భగవద్గీత 18వ అధ్యాయంలో తర్వాత శ్లోకం. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై